మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాను. దేవా, ఈ సమయంలో మరొకసారి మాతో మాట్లాడండి. మీ బలమైన సన్నిధిని మా మధ్య ఆవరింపచేసినందుకు, పరిశుద్ధాత్ముడా మమ్మల్ని సంధించినందుకు, అయ్యా నీ సన్నిధిలో ప్రణమిల్లి మనసారా మీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు. ఇప్పుడు ప్రభువా, మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ స్తుతి ఆరాధన మీకు అర్పించి మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గతసారి మనం ప్రారంభించుకున్న విషయం ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక 7 క్యారెక్టర్స్ని మనం చేద్దాం అని మాట్లాడుకున్నాం. అందులో నయమాను క్యారెక్టర్లోంచి 3 సంగతులు మీతో పంచుకుంటానని మీతో చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే ఇవి నయమాను జీవితంలో ఉన్నాయన్నట్టు కాదు నా ఉద్దేశం. కానీ నయమాను జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయనలో ఉన్నవి కానీ, లేకపోతే ఆ దృశ్యం, ఆ స్టోరీ, ఆ జరిగిన ఘటన మనకి నేర్పిస్తున్నటువంటి విలువలను కానీ రెండింటిని కలిపి మనం నేర్చుకుంటున్నాం. శ్రద్ధగా వింటారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో 7 క్యారెక్టర్లు అక్కడ ఉన్నారు. వరుసగా చెప్పలేకపోయినా పర్వాలేదు కానీ జ్ఞాపకం చేసుకుందామా. మొట్టమొదటి క్యారెక్టరు నయమాను, తర్వాత ఇశ్రాయేలు రాజు. రైట్, ఓకే, ఎలా అయినా పర్లేదు. ఇశ్రాయేలు రాజు, అలాగే ఇశ్రాయేల్ యొక్క చిన్నది, పరిచారం చేస్తున్న ఇశ్రాయేల్ పని దాసిగా వెళ్ళిన ఇశ్రాయేల్ యొక్క చిన్నది, అలాగే సిరియా యొక్క రాజు గురించి, ఆ తర్వాత నయమాను యొక్క సేవకుని గురించి, ఆ తర్వాత గెహజీ గురించి, ఎలీషా. 7 క్యారెక్టర్లు మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి కనబడుతున్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం అని మనం ప్రారంభించుకున్నాం. అందులో మొట్టమొదటిగా నయమాను గురించి మాట్లాడుకున్నాం. నయమాను గురించి మాట్లాడుకున్న దాంట్లో ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే సహోదరి కూడా లేరు కాబట్టి జ్ఞాపకం చేస్తాను. యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, విని ఉంటే ఒకవేళ తెలిసి ఉండేది. సో నయమాను యొక్క అంటే చూసేమో లేదో, మనం చాలా బిజీ, చాలా వాటిల్లో మనం బిజీ, వినే అంత టైము మనకి దొరకలేదేమో, చూస్తే బాగుంటుంది. నయమాను జీవితంలో గత వారం మాట్లాడుకున్న సంగతి ఏమిటి అంటే, నయమానును బట్టి హోల్ నేషన్ వాజ్ హ్యాపీ, ద కింగ్ వాజ్ హ్యాపీ, ఆల్ ద పీపుల్ వర్ హ్యాపీ, ఆల్ ద సోల్జర్స్ వర్ హ్యాపీ, హిస్ ఫ్యామిలీ హ్యాపీ, హిస్ సర్వెంట్స్ హ్యాపీ. అంటే నయమానును బట్టి దేశమంతా సంతోషం. ఎందుకంటే అనేక విజయాలు నయమాను ద్వారా దేవుడు సిరియా దేశానికి అనుగ్రహించాడు. ఈ మాట నేను చెప్పలేదు, బైబిలే చెప్పింది. ఆ మొదట్లోనే ఉంది ఆ మాట. యెహోవాయే జయం అనుగ్రహించాడు. సో నయమాను బట్టి హోల్ నేషన్, దేశమంతా కూడా హ్యాపీగా ఉంది. హల్లెలూయా. ద కింగ్ వాజ్ సో హ్యాపీ. రాజు చాలా ఎంత హ్యాపీ ఉన్నాడో తర్వాత మాట్లాడతాను నేను. హల్లెలూయా. ఈ విషయం తెలిసినప్పుడు, ఏ విషయం? ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్తే
నయమాను బాగుపడతాడన్న సంగతి రాజుకు తెలిసినప్పుడు విస్తారమైనటువంటి బహుమానాలను ఇచ్చి పంపించింది ఎవరంటే రాజే. ఎందుకంటే యాజ్ అ లీడర్ ఆఫ్ ద నేషన్ హి వాజ్ సో హ్యాపీ అబౌట్ నయమాన్ని బట్టి రాజు సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్తాను, మనల్ని బట్టి మన యజమానులు సంతోషపడగలగాలి. ఇక్కడ నేను నేర్చుకునే ఒక సంగతి చెప్పనా, నాకు అవసరమైన ఒక సంగతి చెప్పనా, నా యజమానుడు నన్ను బట్టి సంతోషముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నా కొరకు నా యజమానుడు ఎలాంటి వరములనైనా, ఎలాంటి బహుమానములనైనా, ఎంత గొప్ప పరిచయనైనా ఆయన నాకు ఇవ్వగలడు. హల్లెలూయా. సో మీరు మాత్రమే కాదు, నేను నేర్చుకునేది కూడా ఇక్కడ ఉంది. సో కింగ్ వాజ్ సో హ్యాపీ. అంత మాత్రమే కాకుండా ఆ జయాల వలన ఊహించండి, నా వైపు చూడాలి, సైనికులందరూ ఎంత హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన సైనికులు కాదు, ఏ యుద్ధంలోనైనా వాళ్ళు గెలిచిన సైనికులు. ఆమేన్. హల్లెలూయా. మనకేంట్రా భయం? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనకేంట్రా భయం? సైన్యాధిపతి. హల్లెలూయా. ఈ బాహుబలి 1 బాహుబలి 2 వీళ్ళు ఎవరు పనిచేయరు ఆయన దగ్గర. అంతకన్నా గొప్పడు ఆయన. మనకుండగా భయం ఏంటి? దేవుడు ఆయనకి తోడని విజయాలు అనుగ్రహిస్తున్నాడు రా. కాబట్టి ఆయన యొక్క అధికారంలో హల్లెలూయా వి ఆర్ సో హ్యాపీ. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు సైనికులు హ్యాపీ అయితే ఆటోమేటిక్గా సైనికుల ఫ్యామిలీ హ్యాపీ. ఏమి అలా చూస్తారు? ఇప్పుడు సైనికులు చచ్చిపోతే భార్య విధవరాలు అయిపోతుంది. మనం మాట్లాడడానికి ఈజీగా ఉండొచ్చు, కానీ విధవరాలు అయిపోయిన భార్యకు తెలుస్తుంది సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో. తండ్రిని కోల్పోయిన ఆ పిల్లలకి తెలుస్తుంది, తండ్రిని కోల్పోయిన పిల్లలకి తెలుస్తుంది. ఒకరు అనుకున్న ఒక సైనికుడు ఉన్నాడు, 4 ఆడపిల్లలు, చచ్చిపోయాడు యుద్ధంలో. ఆ తల్లి 4 ఆడపిల్లల్ని ఎలాగోగా కాయగలదు, ఎలాగో వాళ్ళకి వివాహాలు చేయగలదు. కానీ ఇక్కడ సైనికుల కుటుంబాలన్నీ హ్యాపీ. మా భర్తలు యుద్ధానికి వెళ్తున్నారు కానీ క్షేమంగా తిరిగి వస్తున్నారు. దీనికి గల కారణము ఆ సైన్యాధిపతి అయిన నయమాన్ని బట్టి అని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఆమె సో వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీ, వాళ్ళ పిల్లలు హ్యాపీ, పిల్లనిచ్చిన అమ్మా నాన్న హ్యాపీ. ఎందుకంటే నా అల్లుడు క్షేమంగా ఉన్నాడు కాబట్టి నా కూతురు క్షేమంగా ఉంది. హల్లెలూయా. ఆమె ఎంత గొప్ప సంగతి. యుద్ధంతో తిరిగి వస్తున్నప్పుడు ఎంత ఘనత, ఎంత ప్రఖ్యాత, ఎంత పొగడ్తలు వారికి వస్తాయి. హల్లెలూయా. సరే ఇలా మాట్లాడితే లేట్ అవుతుంది. సో హోల్ నేషన్, దేశమంతా హ్యాపీ, రాజు హ్యాపీ, సైనికులు హ్యాపీ, ఫ్యామిలీ హ్యాపీ. అందరూ వస్తుంటారు, అమ్మా ఈరోజు నీకు వందనాలమ్మా, నీ భర్త వల్లనే ఈ దేశము శత్రువుల చేతుల్లో చిక్కుపోకుండా ఉంది. నీ భర్త వల్లనే ఈ దేశమంతా కూడా సురక్షితముగా ఉంది. యుద్ధం జరిగితే నష్టం వస్తుంది, కరువు వస్తుంది. మీకు తెలుసా? యుద్ధం జరిగితే కరువు వస్తుంది. మీరు గమనించండి, ఏ దేశాల మధ్య యుద్ధం జరిగితే వెంటనే ఆ బాంబ్ బ్లాస్టింగ్స్ వలన నేల పాడవడం మాత్రమే కాదు, ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్ వస్తుంది. యుద్ధం వస్తే కరువు వస్తుంది. మీకు తెలుసో లేదో? ఈరోజు దేశమంతా సుభిక్షంగా సంక్షేమంగా ఉంది అంటే దానికి గల కారణం నీ భర్తేనమ్మా. నీ భర్త ఇచ్చే విజయాల వల్ల. రే ఎవడరా వీడు ఎలా వెళ్తున్నాడు, ఎవడరా? నయమాన్ కొడుకు, ఒరే నయమాన్ కొడుకు, ఒరే బాబు నీకు దండంరా, నీ తండ్రి వల్లనే ఈరోజు దేశంలో మేము ఇంత క్షేమంగా ఉండగలుగుతున్నాం. ఆలోచించండి, ఎవ్రీ వన్ హ్యాపీ. ఆల్రెడీ మాట్లాడుకున్న విషయమే ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ హ్యాపీ అమ్మా, కానీ ఎవరు హ్యాపీగా లేరంటే నయమాన్ హ్యాపీగా లేరు. విషయం గమనించారా? ఎవరి వలన దేశమంతా హ్యాపీగా ఉందో, ఎవరి వలన ఇన్ని కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయో, ఎవరి వలన రాజు హ్యాపీగా ఉన్నాడో, ఎవరి వలన రాజు ఫ్యామిలీ హ్యాపీగా ఉందో, ఎవరి వలన సైనిక ప్రతి కుటుంబం హ్యాపీగా ఉందో, ఆ వ్యక్తి హ్యాపీగా లేడు.
మా ప్లీజ్, అలవాటు అయిపోద్ది అది, జాగ్రత్త. అది చాలా భయంకరమైన అలవాటు, అది నా శాపం మనకి. సో యాకోబుని జ్ఞాపకం చేశాను. యాకోబు వలన లాబాను హ్యాపీ, బామర్దులు హ్యాపీ, లేయా హ్యాపీ, రాహేలు హ్యాపీ, దాసులు హ్యాపీ, దాసీలు హ్యాపీ. నేను అన్న గొర్రెలు కూడా హ్యాపీయే, గొర్రెలు మేకలు హ్యాపీ సిస్టర్. యు నో వై? హల్లెలూయా, ఆమేన్. అవి విస్తరించాయి. అంతవరకు పిల్లలు పెట్టిన గొర్రెలు కూడా పిల్లలు పెట్టేసి నేను కూడా అని హ్యాపీగా, అంటే మనం ఆలోచించం కానీ. హల్లెలూయా. మీకు తెలుసా, యాకోబుని బట్టి పొలము దీవించబడిందంటే ఆ ల్యాండ్ హ్యాపీ. బట్ యాకోబు హ్యాపీగా లేడు. యాకోబు హ్యాపీగా ఉంటే ఎబ్బేకు రేవు దగ్గర పెనుగులాడి ఏడ్చి ఉండేవాడు కాదు, నన్ను ఆశీర్వదించమని. ఆమేన్, హల్లెలూయా. మన వల్ల అందరూ హ్యాపీ, భర్త హ్యాపీ, భార్య హ్యాపీ, పిల్లలు హ్యాపీ. మా అమ్మ మంచి వంట చేసి పెడుతుంది. ప్రపంచంలో ఎవరుండినా బాగుండదు కానీ మా అమ్మ చేపల పులుసు వండితే అబ్బా 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 హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ నీ వల్ల నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు, బట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ హ్యాపీ? యు నో వెన్ యూ విల్ బి హ్యాపీ? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు అంటే లోకంలో కొంతమంది ఏంటంటే, నా కొడుకు ఉద్యోగం వస్తే, నా కోడలికి పిల్లలు పుడితే, ఆ పిల్లలు బాగా చదువుకుంటే, నేను ఇల్లు కట్టుకుంటే, నేను స్థలం కొనుక్కుంటే నేను చాలా హ్యాపీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ బ్యాచ్. నేను అలాంటి బ్యాచ్ గురించి మాట్లాడట్లేదండి. నేను ఆత్మీయులతో మాట్లాడుతున్నాను, ఆత్మీయంగా ఎదిగిన వారితో మాట్లాడుతున్నాను. మీకు ఎప్పుడు హ్యాపీయో తెలుసా? మీ ప్రార్థనలు నేను చాలాసార్లు విన్నాను. నేను వెండి బంగారం నాకు లేకపోయినా పర్లేదు, ఆస్తి అంతస్తులు నాకు లేకపోయినా పర్లేదు, పేరు ప్రఖ్యాత నాకు లేకపోయినా పర్లేదు, నీ చిత్తము నెరవేరాలి, నీ ఉద్దేశము నెరవేరాలి. నన్ను రక్షించినందుకు నా బ్రతుకు ద్వారా మీ నామానికి, మీ రాజ్యానికి కొంతైనా ఉపయోగం ఉండాలి. అది లేని జీవితమే కాదు. నేను ఆ బ్యాచ్తో మాట్లాడుతున్నాను. నేను కొంతమందికి హ్యాపీ ఎందుకు అంటే, దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు సార్, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాం. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు పాస్టర్ గారు, చాలా హ్యాపీగా ఉన్నాం పాస్టర్ గారు, కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాం. ఎవరు నీతో వస్తారు? ఏది నీతో వస్తుంది? నాది అన్నావు, ఏది లేకున్నావు, వాదాలు చేశావు, భేదాలు పెట్టావు, ఏది నీది కాదురా, ఎవరు నీతో రారురా, కన్నులెత్తి వేడరా, క్రీస్తేసే నీడరా, యేసుని శరణు వేడు, నీ బ్రతుకు మారు నేడు, యేసుని శరణు వేడు, నీ బ్రతుకు మారు నేడు. పయనించే ఓ మానవా, పరికించి నీవు చూడవా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నువ్వు కట్టుకున్న ఇల్లుని బట్టి సంతోషపడుతున్నా, నీతో వస్తుందా? నువ్వు కొనుక్కున్న బంగారు ఏది కాసుల పేరా? కాసుల పేరంటారా? కాసుల పేరు కొనుక్కున్నావు, వస్తుందా నీతో? హల్లెలూయా. నేను చెప్పనా, నువ్వు చనిపోయాక నీ పిల్లలు ఆ చైన్ల కోసం, ఆ ఉంగరాల కోసం తన్నుకుంటారు. నేను కళ్ళారా చూశాను. నేను అన్నిల కోసం కాదు, దేవుని బిడ్డల కోసం మాట్లాడుతున్నాను. నేను ఈ లోకము క్షయమైనది, అశాశ్వతమైనది, అనిత్యమైనది, నిత్యమైనది కాదు ఇది. ఎప్పుడు ఉంటామో తెలీదు, ఎప్పుడు ఊడిపోతామో తెలీదు. రేపు మనది కాదు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే. ఒకసారి ఏమనుకోకండి, రాత్రి నేను పడుకుంటున్నప్పుడు ఒకసారి నేను పడుకున్న యాంగిల్ని బట్టి నా గుండె శబ్దం నాకు వినబడుతుంటుంది.
మీరు ఎప్పుడైనా గమనించారు లేదు నాకు తెలియదు కానీ డిగ్ 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 అని కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటున్న గుండె ఆగితే ఏముంది? ఇంకేముంది? ఈ వెలుగును నువ్వు చూడలేవు, ఈ వీధులు నువ్వు చూడలేవు, ఆ చెట్లు నువ్వు చూడలేవు, ఈ సహోదరులను చూడలేవు, నీ కన్నవారిని నువ్వు చూడలేవు, నీ కట్టుకున్న భర్తను చూడలేవు, వారికి వండి పెట్టలేవు, ఆ వీధుల్లో నువ్వు తిరగలేవు, ఆ కిరాణా షాప్కి నువ్వు వెళ్ళలేవు, నీ ఇంట్లో కొనుక్కున్న స్వీట్స్ నువ్వు తినలేవు, నీ బట్టలు కొయ్యకి వేలాడుతూనే ఉంటాయి, నీ వాచి అలాగే తిరుగుతూనే ఉంటుంది. నువ్వుండు. హల్లెలూయా. అందమైన నీ దేహము మట్టి పాలైపోతుంది. హల్లెలూయా. ఇవన్నీ మీకు తెలియవనా? తెలుసు. హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నేను తెలిసి తెలియక చేసిన పాపాలు అంటాం కానండి, అది తప్పని, అది వద్దని, ఆప్యాయతలు మమకారాలు అంతా పెద్ద బూటకం, నాటకం. హల్లెలూయా. అవి నీ ఒంటరివాణి చేసి కన్నీని మిగిల్చి నీ విలువైన జీవితాన్ని, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఎంతో విలువైన నీ జీవితాన్ని, నీ జీవితం నీకే అసహ్యం వేసేలాగా మార్చేసేదాన్ని తెలిసి తెలిసి చేస్తావు, తెలిసి పెంచుకుంటావు బంధాలు, తెలిసి ప్రేమిస్తావు, మోసం చేస్తారని వదిలేస్తారని తెలుసు, తెలియకేమండి, తెలిసే చేస్తాం. సరే ప్రియుల, టైం అవుతుంది. ఏది మనతో రాదు, ఎవరు మనతో రారు. హల్లెలూయా. నాకు ఈ మాట నచ్చింది, ఇందాక మాట్లాడాను. సో నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే లోకముల ఆస్తిపాస్తులు బట్టి, ఇల్లు వాకిళ్ళు బట్టి, ఆ పేరు ప్రఖ్యాతను బట్టి, బంగారమును బట్టి. హల్లెలూయా. ఆమేన్. క్రిస్మస్ పండుగ వస్తుంది, నీ భర్త ప్రేమించి 3 చీరలు కొంటే అబ్బో నీ హ్యాపీ. మీరు కాదులేండి, మీరు ఆ బ్యాచ్ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అర్జెంటుగా దాన్ని కట్టేసుకొని సెల్ఫీలు దిగిపోయి ఫ్రెండ్స్కి పంపించి, వాళ్ళకి పంపించే ముందు కొన్న నీ భర్తకి చూపించేసి ఎలా ఉన్నానండి, బాగున్నానా, మీకు నచ్చేనా, ఈ చీర నాకు ఎలా ఉందని మురిసిపోతాం. అయ్యో సంతోషపడద్దని నేను చెప్పట్లేదు, నేనైనా మురిసిపోతాను. హల్లెలూయా. అవి దేని వరకు పరిమితమో దాని వరకు పరిమితమే. కొత్త బట్టలు కొనుక్కున్నాను, వేసుకుంటే బాగున్నాయి, మంచిగా కనబడుతున్నాను, నాకు ఇష్టమైన కలర్, ఇష్టమైన డిజైన్, ఇష్టమైనది దొరికింది, ఓ హ్యాపీ. హల్లెలూయా. ఇష్టం లేకుండా కొనుక్కోం కదా, నచ్చితేనే కొనుక్కుంటాం కదా. నేను మహిమ కలుగును గాక. ఎవరైనా నచ్చింది ఇస్తే ఎంత హ్యాపీయో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది మా డాడీ ఇచ్చారు, నాకు ఈ బ్లాక్ అండ్ కాంబినేషన్ చాలా ఇష్టం, చెక్స్ ఇష్టం, ఎంత నచ్చిందో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే ప్రియులారా, ఏదో ఉన్నతమైన సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు బయట విషయాలు మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, కానీ ప్రపంచంలో ఆనందిస్తుంది. ప్రపంచము ప్రాపంచిక విషయాలను బట్టి ఆనందిస్తుంది. ఒకడికి మందు దొరికితే ఆనందం, మరొకరికి పాపం చేయడానికి అవకాశాలు దొరికితే ఆనందం, మరొకరికి వేరు సంబంధాలు అంటే ఆనందం. నేను వారితో మాట్లాడట్లేదు. హల్లెలూయా. ఎన్నున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, వేటి మీద నాకు మనసు లేదు ప్రభా, వేటి మీద నాకు ఆశ లేదు ప్రభా. ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తాను, నేనేమేం చేయాలి కాబట్టి చేస్తాను, నా బాధ్యతలు నేను చేస్తాను. ప్రేమించొద్దని కాదు నా ఉద్దేశం. హల్లెలూయా. దేని మనకి మహిమ కలుగును గాక. గడిగచ్చేది. హల్లెలూయా. నాకున్న ఆశ ఒకటే, నాకున్న కోరిక ఒకటే, నాకున్న ఉద్దేశం ఒకటే. మేము మొన్న మీటింగ్కి వెళ్తున్నాం, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దామని అన్నారు. మా ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన వంతు వచ్చింది, దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల సేవా అనుభవం అయింది. గుక్క పెట్టి కచ్చివంతా తడిచిపోయింది. నేను డ్రైవింగ్ చేస్తాను, నా కంట్లో కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. దైవజనులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 40 సంవత్సరాల సేవ అనుభవం. ఆయన ద్వారా అనేక మంది సేవకులు వచ్చారు, అందులో నేను ఒక్కడిని. వేల మంది దీవించబడ్డారు. కొన్ని ప్రాంతాలు యేసుకు సొంతమయ్యాయి ఆయన ద్వారా. ఇదంతా ఎందుకు చెప్తాను తెలుసా? ఆయన గొప్ప చేయాలని కాదు, కానీ దారిలో వెళ్తున్నప్పుడు ఆయన ప్రార్థన నేను వింటున్నాను. దేవా, నీ చిత్తం నెరవేర్చాలి, నీ సంకల్పం నెరవేర్చబడాలి. పేరు ప్రఖ్యాతుల మీద ఆశ లేదయ్యా, ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు,
నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చేతని. ఇదే దేవా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి. తొలినాటి ప్రేమ, తొలినాటిలో ఉన్నట్టు భారం, ఆ తొలినాటిలో ఉన్నట్టు సేవ పట్ల ఉన్నటువంటి ఆ పరుగులు తీసింది ఏది కూడా ఈరోజు సంఖ్య పెరిగింది, జనాలు పెరిగారు, దానివల్ల అనేకమైనవి పెరిగాయి, బిల్డింగ్ పెరిగింది, కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చావు, ఇవన్నీ నువ్వు అనుగ్రహించినవేవి కూడా నేను నీరసెళ్ళిపోవడానికో, ఆగిపోవడానికో, విశ్రమించడానికో, కాస్త రెస్ట్ తీసుకోవడానికో ఇవి కారణాలు కాకూడదు ప్రభువా. తొలినాటి ప్రేమ, ఆ తొలినాటి ఆ యొక్క సేవా భారం అది దినదినము అధికమవ్వాలి. ఆఖరి శ్వాస నీ సేవలోనే విడిచిపెట్టగలగాలి ప్రభువా. ఇంకా మీకు అర్థమైందా లేదా నేనేం చదివినా? ఆఫ్టర్ 40 years 40 సంవత్సరాల సేవా అనుభవం, నా వైపు చూడాలి, 40 సంవత్సరాల సేవా అనుభవం. అతను బాగా ఇన్ని సంవత్సరాలు సేవ చేసి మాలాంటి అనేక మందికి దీవెనకరంగా ఉండి ఏంటి ఆ ప్రార్థన? కన్నీళ్ళు మామూలు కాదు, దారులు కచ్చి తడిసిపోతుంది, ఎక్కి ఏడుస్తున్నాడు ఆయన. ఇంకా దేవుని కొరకు బతకాలని, ఇంకా దేవుని కొరకు ఏదో చేయాలని, ఆత్మలను సంపాదించాలని, ప్రభువుకి ఇంకా సమీపముగా వెళ్ళాలని, ఆయన ద్వారా క్రీస్తు ప్రత్యక్షం అవ్వాలని ఆశ. ఆయన తర్వాత నేను ప్రార్థన చేయాలి. నిజం చెప్పనా, నేను చేయలేకపోయాను ప్రార్థన. అదేంటి పాస్టర్ గారు అంటే ఆయన పదాలు, ప్రార్థనలు ఆయన ఉపయోగించిన మాటలు నా గుండెని ఒలిచేస్తున్నాయి. 40 సంవత్సరాలు ఎంత అనుభవం తర్వాత ఈ దైవజనుడు ఎంతగా దేవుని దగ్గర ఏడుస్తుంటే నేను ఎంతగా దేవుని దగ్గర ఏడవాలి. ప్రార్థన చేయడానికి నోరు రాలేదు, దుఃఖం, కన్నీళ్ళు. హల్లెలూయా. సేవ అనుభవమే 60 సంవత్సరాలు అంటే వయసు ఎంత ఉంటుంది ఇప్పటికీ కూడా. బక్క చిక్కిన ఎముక, ఏసన్న గారు బక్క చిక్కిన ఎముకలు గూడైపోయి, ఎన్నిసార్లు చెప్పినా నాకు గొప్పగా అనిపిస్తుంది. ఎముకల గూడులాగా అయిపోయి, నోరు సరిగా నత్తిబడిపోయి, పెదాలు పాలిపోయి, ఎముకలు బయటకు కనబడుతుంటే అబ్రహమా ఏడున్నారా, తొందరరా, నువ్వు వెస్లీ పోయి మనకున్న వాహనాల్లో ఆ వాహనాన్ని ఆటోనగర్ తీసుకొని పోయి, గుంటూరులో ఆటోనగర్ తీసుకొని వెళ్ళి ఆ కుర్చీలు ఎప్పదీసి లోపల ఒక బెడ్ వేయించి ఒక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయించు. ఆ సౌండ్ సిస్టమ్ ఎట్టుండాలంటే నేను పడుకుంటే ఆ పై నుంచి మైకు నా నోటి దగ్గరికి వచ్చి ఆగాలి. అట్లా చేయి. ఎందుకన్నా అర్జెంట్ చేసిరాపో. వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ చైర్స్ తీయించేసి ఒక బెడ్ వేయించేసి అటు ఇటు 2 చైర్లు మాత్రం కూర్చోడానికి, ఎవరో కూర్చోడానికి వేయించి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఆ పెయింటింగ్ వేసి అంతా రెడీ అయింది వేస్తున్నా అంటే మంచిదిరా, ఓ పని చేద్దాం, నన్ను తీసుకుపోయి కొద్దిగా సహాయం చేసి ఆ బెడ్ మీద పడుకోబెట్టండి, నేను పడుకున్న తర్వాత ఏదో ఒక ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళండి, ఆ ప్రాంతపు జంక్షన్లో ఆపండి, ఆ మైక్ ఆన్ చేసి అన్న రెడీగా ఉందని చెప్పండి రా. ఏంటన్నా, నా చివరి శ్వాస ఆయన నన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపులోనే నేను ఉండాలి. ఆఖరి శ్వాస వరకు ఆత్మల సంపాదన కోసం ఈ గుండె అలసి, నా గుండె ఆగిపోయినప్పుడు నాకు మొట్టమొదటి గుర్తొచ్చిన మాట ఏంటి తెలుసా? తిండి కోసం కొట్టుకున్న గుండె కాదు, ఆస్తుల కోసం కొట్టుకున్న గుండె కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కొట్టుకున్న గుండె కాదు. అది ఎవరో ఏదో అన్నారని బాధపడిపోయి, నలిగిపోయి, కురింగిపోయి, అలిసిపోయిన గుండె కాదు. అది ఆ గుండె గొప్ప గుండె అండి. అది దేని కొరకు కొట్టుకుంటూ అలిసిపోయి ఆగిపోయిందంటే ఆయన సేవలో ఆత్మలను. ఆ పాట నాకు భలే ఇష్టం. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా
హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒక మాట అంటే ఏమంటారు కదా, అనుకోరు కదా. ఎవరో ఏదో అన్నారు, కొడుకు ఏదో అన్నాడు, కోడలు ఏమంది, అయిన వారు ఏదో అన్నారు, తోటి కోడలు ఏమంది, అత్తమామలు ఏదో అన్నారు, అయిన వారు ఏదో అన్నారు. ఫీల్ అవ్వడం మానేండిరా. వేస్ట్, కన్నీళ్ళు వేస్ట్, ఎమోషన్స్ వేస్ట్, టైం వేస్ట్. ఫిజికల్గా చాలా మనం వీక్ అయిపోతున్నాం. అంటే మన మైండ్ని అనవసరమైన దానికోసం ఖర్చు పెట్టేస్తున్నాం. లెట్ దెమ్ స్పీక్, లెట్ దెమ్ కర్స్, లెట్ దెమ్ టాక్. వాళ్ళు మాట్లాడనివ్వండి, అరవనివ్వండి, కేకలేనివ్వండి. ఇసుమంతైనా వాటి గురించి బాధపడడం మానేయండి. అది ఎట్లా పాస్టర్ గారు? ప్రభు సాయం చేస్తారు. ఫీల్ అవ్వడం మానేయండి. మీ ఎమోషన్స్ని, మీ కన్నీళ్ళని దేని కొరకు అంటే, ఒకటి, అనుదినము దేవునితో నాకు ఇంటిమసీ కావాలి. ఇంకా 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 దేవునికి దగ్గరగా వెళ్ళిపోయి ఆయన రొమ్మున ఆనుకునేంత సమీపముగా నేను ఆయనతో వెళ్ళిపోవాలి. రెండవ ఆశ ఏముందంటే, నన్ను రక్షించాడు ఆయన, ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. నా వలన నా తండ్రి, నా వలన నా దేవుడు, నా వలన నా యజమానుడు మిక్కిలి ఆనందించాలి. యెహోవా మీ యందు, నీ యందు మిక్కిలి ఆనందించునుగాక. అమ్మ సహోదరి, నీ దేవుడు నీ యందు ఆనందించునుగాక, మిక్కిలి ఆనందించునుగాక. ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఇది మన యావ కావాలి, ఇది మన ఆశ కావాలి, ఇది మన ఎమోషన్ కావాలి, ఇది మన కన్నీళ్ళు కావాలి, ఇది మన డిజైర్ కావాలి, ఇదే మన డ్రైవింగ్ ఫోర్స్ అవ్వాలి, ఇదే మన లైఫ్ యొక్క రీజన్ కావాలి. డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్ అండ్ ఎమోషన్స్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్. నేను చెప్పను మాట, ఎంతకాలం పాస్ గారు ఈ మాటలు ఎదుర్కోవాలంటే, నువ్వు సత్యదాకా అనేవాడు అంటానే ఉంటాడు. ఏమనుకోద్ది ఈ మాట అన్నానని, కొద్దిగా పల్లెటూరు భాషగా కటువుగా వాడనేమో కానీ, నువ్వు సచ్చేదాకా అనేవాడు అంటానే ఉంటాడు. ఎంతమందికి అని ఫీల్ అవుతావు, ఎన్నని పట్టించుకుంటావు, ఎన్నని తీసుకుంటావు, ఎంతమందికి అని సంజయ్ చెప్తావు, ఎంతమందికి అది కాదమ్మని చెప్తావు. వినరో. నెవర్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్, ఆల్వేస్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనుషులు ఎదుట నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. నువ్వు ప్రూవ్ చేసుకోలేవు. నువ్వేంటో దేవుని ఎదుట ప్రూవ్ అయితే దేవుడు నిన్ను ప్రూవ్ చేస్తాడు. నిన్నేంటో నువ్వు దేవుని ఎదుట ప్రూవ్ చేసుకోగలిగితే దేవుడు నిన్ను ప్రూవ్ చేయడం మొదలు పెడతాడు. నీకోసం వాగిన నోరులు మొత్తబడిపోతాయి. ఇంత పాడాం కదా, సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను, నీ మీద ఇంత పళ్ళేసుకొని పడుతున్న సింహాల నోళ్లను మూయిస్తాడు ఆయన. మిక్కిలి భయపడతారు వాళ్ళు. ఆ గుహలో దానియేలు ఉన్నప్పుడు సింహాలు ఎలాగో దానియేలుకు భయపడినాయో నీకు అలా అట్లా భయపడతాను అలాంటి మాటలు అంటుంటే. మాట్లాడిని దేవుడిని హెచ్చించే రోజు వచ్చినప్పుడు. సరే పిల్లలు, మూతపడితే ఏంటి, మూతపడకపోతే ఏంటి? మనుషులేగా మాట్లాడతారు, మనుషులేగా అసూయపడతారు, మనుషులేగా నచ్చరు. గుండె కోసి చేతులు పెట్టిన అందులో ఉప్పు లేదంటాడు ఒకడు. గుండె కోసి కూర పెట్టి నువ్వు ఇచ్చినా ఉప్పు లేదు నాకు వద్దు బహ అంటాడు. హల్లెలూయా. సరే సరే ప్రియులారా, మన ఫీల్ అవ్వడం మానేద్దాం. ఒక ఆమెను, ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక స్పందన ఏమీ లేదు. ఏమీ స్పందించకపోవడమేమో ఆ స్పందన అన్నట్టు ఆగిపోతారేమక్క. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అరే ఆయన నన్నేసి మాట్లాడినాడు, ఏం స్పందించట్లేదు ఏమిరా అంటే, నేనేమి స్పందించకపోవడమే నా స్పందన. ఇప్పుడు మీరు కూడా ఎట్లా తగినారని అంటే, ఏమీ స్పందించకపోవడమే నా స్పందన అంటున్నారు. నిజమే, నేను అనేది ఇక్కడ స్పందించొద్దని కాదు, ఇక్కడ స్పందించండి. ఎక్కడ స్పందించాలో ఎక్కడ స్పందించకూడదు తెలియాలి మనకి. హల్లెలూయా. అంత మాట అన్నది నీ వల్లే అన్నది, నువ్వు చేతగాని వాడి వల్లే అన్నది, మీ అమ్మే అన్నది ఎవరో కాదు, నీ వల్లే నన్ను అన్నది. నువ్వు అడుగుతావు, నన్ను అడగమంటావా? ఎందుకు ప్రతిదాన్ని స్పందిస్తావు? మీకు అర్థమవుతుందా లేదమ్మా? మీ కన్నీళ్ళు వృధా చేసుకుంటున్నారు, మీ ఎమోషన్స్ వృధా చేసుకుంటున్నారు. డోంట్ వేస్ట్ దెమ్.
అవి దేవుని కొరకు ఉపయోగపడుతున్నప్పుడు నీ ప్రతి ఎమోషన్కి ఎంత వాల్యూ ఉంటుందో తెలుసా? నువ్వు అడగవసరం లేదు, నువ్వు ఆలోచిస్తుంటేనే దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. ఎందుకు మన ఎమోషన్స్కి వాల్యూ లేదు చెప్పనా? ప్రతి దానికి ఫీల్ అవుతాం మనం. హల్లెలూయా. నేను వస్తుంటే కుక్క అరిసింది, అది ఎందుకు అరిసింది? అది అరిసిందంటే నా చుట్టూ ఏమన్నా దెయ్యం కనిపించిందేమో, చీకటి కనిపించిందేమో. ఆ అరుపు కూడా మామూలుగా లేదక్క, ఔ అన్నది ఒక రకంగా ఉంది. అరే హౌ ఫూలిష్నెస్ అనిపిస్తుంది. నేను వెళ్ళగానే అంతవరకు ఆ చెట్టు ఆకులు మామూలుగా ఉన్నాయి, కానీ నాకు అప్పుడే ఇలా కదిలేదు, ఏమో అప్పుడే గాలి వచ్చిందేమో. కాదక్క, మా మామగారు చచ్చిపోయారు కదా, దెయ్యం అయ్యి నన్ను వెంబడిస్తున్నారు. అరే కొన్ని స్టోరీలు వింటుంటే భాస్కర్ ఇవన్నీ మీకు ఎక్కడ దొరికితే భాస్కర్ అంటే వింటాం. సరే జోక్ పక్కన పెడదాం. నేనేం చెప్తున్నాను, సీరియస్ విషయం ఏంటో తెలుసా? అభ్యాసం చేద్దాం. ఏంటంటే ఎమోషన్స్ని వేస్ట్ చేయొద్దు, కన్నీళ్ళని వేస్ట్ చేయొద్దు. సరే నేను ఎవరితో మాట్లాడతానంటే లోకములో అవి ఇవి ఉంటే ఆనందపడిపోయే బ్యాచ్తో నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు నా దగ్గరికి ఎప్పుడైనా ప్రార్థన చేయమని వచ్చినప్పుడు కానీ, ఆ తల్లి కానీ, ఆ చెల్లి కానీ, అక్క కానీ, మీరు ఎవరు నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ, అయ్యా ఆస్తిపాస్తుల కోసం ప్రార్థన చేయండి మీరు అడగలంటే, మీ పిల్లల అవసరాల కోసం కొంత అడిగి ఉండొచ్చు. కానీ మీ మనసులో ఉన్నది మాత్రం నేను ఎరిగిన ఒక ఆశ, ఒకవేళ అది లేకపోతే నేను చేయలేను, కానీ నేను ఎరిగినంత మట్టుకు ఆశ ఏంటో తెలుసా? ఆయన కొరకు బ్రతకాలి. వాళ్ళు ఆ వ్యాన్ తయారు చేసి తీసుకొచ్చేస్తే అన్నీ ఆ వయసులో కూడా తినలేకపోయినా అక్కడ నిలబడి సర్వోన్నతుడా నీవే నాకు అని పాట పాడేవాడు. ఏ వెస్లీ ఏందా బ్రహ్మ ఆడదురా ఓపిక అన్నకి 100 కిలోమీటర్ల కాలినడకను నడిచిన పాదాలు, వేల లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసి రాత్రి మొగుడు సువార్త ప్రకటించిన పాదాలు, ఆ శరీరం అంతా ఆయన సేవ కోసం అలిసిపోయిందిరా. ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఇంత పరిచర్య అయిన తర్వాత, ఇన్ని వేల ఆత్మల దేవుడు ఇచ్చిన తర్వాత, ఆయన ద్వారా ఎంతమంది సేవకులు మనం తయారైన తర్వాత మేము ఉన్నాం కదా అన్న అంటే, ఏయ్ నన్ను పిలిచాడు రా ఆయన, నన్ను పిలిచాడు ఆయన, మీరు ఈ సేవ మీరు చేయండి, నేను రెస్ట్ తీసుకునేది ఏందిరా? అసలే అబ్రామా చివరి శ్వాస వరకు ఆయన కోసం బతకండి రా, ఆయన కోసం బతకండి. అదే జీవితానికి విలువ. ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? నీకు ఎప్పుడు హ్యాపీ అంటే నిన్ను బట్టి దేవుడు హ్యాపీ అయినప్పుడు. ఇదంతా చెప్పడానికి కారణం అదే. ఆమె నా వల్ల నా భార్య చాలా హ్యాపీగా ఉంది, ప్రైజ్ లార్డ్. నా వల్ల నా భర్త హ్యాపీగా ఉన్నాడు, కావాలి, ప్రైజ్ లార్డ్. నా వల్ల నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఓ వాట్ ఏ బ్లెస్సింగ్, హ్యాపీ. కానీ నీ వల్ల దేవుడు హ్యాపీయా? యాకోబు చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ, కానీ యాకోబుకి హ్యాపీ దొరకలేదు. ఎప్పుడు యాకోబుకి హ్యాపీ దొరికిందంటే దేవుడు యాకోబుని బట్టి ఆనందించినప్పుడు. యాకోబుకి ఎప్పుడు దేవుడు ఆనందించాడు? ఆయన ఇక మీదట నీ పేరు యాకోబుగా అనబడదు, ఇశ్రాయేల్ అనబడుతుంది అని యాకోబుని దీవించినప్పుడు. యాకోబు మరలా బేతేలు దేవుని దగ్గరికి, తన శ్రమ దినమున తనను దర్శించిన బేతేలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు యాకోబుని బట్టి హ్యాపీ. యాకోబు దేవుని బట్టి హ్యాపీ. ఒక్క మాట చెప్తాను, మీ వినేవారందరికీ చెప్తున్నాను, నీకు తృప్తి దొరికేది ఎక్కడో తెలుసా? చాలా ఈజీ. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవము, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈజీ అండి. పాడే వాళ్ళకి ఈజీ, వినే వాళ్ళకి ఈజీ, కలిసి ఏకీవించే వాళ్ళకి చాలా ఈజీ. కానీ మన బతుకులో చాలా పాటలు దొంగ పాటలే. హల్లెలూయా ఆమేన్. ఒక్క టార్గెట్ పెట్టుకోండి అన్న, ఒక్క టార్గెట్ పెట్టుకోండి, నా వలన దేవుడు హ్యాపీయా కాదా? దేవుని ఆనందమే నీ ఆనందం కావాలి, దేవుని చిత్తమే నీ చిత్తం కావాలి, దేవుని ఉద్దేశమే నీ ఉద్దేశం కావాలి, దేవుని నడిపే మార్గమే నీ మార్గం కావాలి, దేవుని నడిపింపే నీ నడిపింపు కావాలి.
ఆమేన్. అది శ్రమలో గుండా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయినా నాకు ఆనందమే, ఎందుకంటే అది నా దేవునికి ఇష్టమైన మార్గం, నా దేవునికి అనుకూలమైన మార్గం, నా దేవుడు కోరుకున్న మార్గము, ఆయన నడిపించే మార్గంలో ఆయన కొరకు అది శ్రమల బాటైనా. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ఎందుకమ్మా? రంపాలతో కోస్తూ ఉన్నా, దేహాన్ని తగలబెట్టేస్తూ ఉన్నా, సింహాలకు ఆహారముగా వేస్తూ ఉన్నా, కత్తితో నడిపేస్తున్నా, శ్రమ పెట్టబడుటకు, హింసించబడుటకు తమ్మును తామే అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఎందుకు అప్పగించుకున్నారో తెలుసా? వారి ఆనందాన్ని దేంట్లో వెతికారంటే దేవుని కొరకు సమస్తాన్ని కోల్పోవడంలో ఆనందాన్ని వెతికారు. టు లాస్ ఎవ్రీథింగ్. నాకు ఒరిస్సాలో కందమల్లో భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు దాని దృశ్యాన్ని చూపిస్తున్నప్పుడు ఒక వర్డ్ వచ్చింది కింద. నాకు నా గుడ్డలో దూసుకెళ్ళిపోయింది బుల్లెట్ లాగా. అదేమో తెలుసా? దే లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ దే హ్యావ్ జీసస్ అని పెట్టాడు. దే లాస్ట్ ఎవ్రీథింగ్ అని తెలుగులో చెప్పిన, వారన్నిటినీ కోల్పోయారు, కానీ యేసు క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తుని కలిగి జీవిస్తారు. ఒక 50-60 మంది అనుకుంటున్నా, గుర్తులేరు, కానీ తప్పించుకొని వైజాగ్ వస్తే వారిని పొలుపాల సంఘం తీసుకొని వచ్చి వారికి బట్టలు ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టి వారి ద్వారా ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని మా జీవితంలో తృప్తికరమైన కొన్ని సందర్భాలు ఇవన్నీ కూడా ఆ సేవకుల్ని పిలిచి వారికి భోజనం పెట్టి వారికి మర్యాదగా చూసి వారికి కానుకలు ఇచ్చి, ఏదో గొప్ప అనుకోవట్లేదు, కానీ చేయాల్సిన దానికంటే తక్కువే చేశాను. అయోగ్యునైన సేవకుడినే, కానీ చేసిన కొంతైనా ఎంతో తృప్తిని ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, హల్లెలూయా, ఎందుకు అప్పగించుకున్నారు? శ్రమ పడుటకు, యాతన పెట్టబడుటకు, హింసించబడుటకు ఎందుకు అప్పగించుకున్నారు అంటే ఆ శ్రమల్లోనే వారు ఆనందాన్ని వెతుక్కున్నారు. ఏంట్రా మీ ఆనందం అంటే ఆయన కొరకు హతసాక్షులుగా మారిపోవడం, ఆయన కొరకు హింసించబడటం. ఇంక మళ్ళీ అదే సబ్జెక్ట్లో అయిపోవాల్సి వస్తుంది మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. సో నయమాను వల్ల హోల్ నేషన్ హ్యాపీ, కింగ్ హ్యాపీ, ఫ్యామిలీస్ హ్యాపీ, బట్ నయమాన్ హ్యాపీగా లేడు. అంటే దేవుడు హ్యాపీగా లేడు కాబట్టి నయమాన్ హ్యాపీగా లేడని చెప్పడం నా ఉద్దేశం కాదు. హల్లెలూయా. అది నయమాన్ గురించి వేరే, కానీ మరో గురించి మాట్లాడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నీ వల్ల ఎవరు హ్యాపీగా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండమ్మా, అది కాదు నేను చెప్పే మెసేజ్. హల్లెలూయా. నీ వల్ల ఎవరు హ్యాపీగా లేకపోయినా దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తే దేవుని బట్టి, ఆనందాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావు. ఆమేన్. నా మాట నమ్మండి, ఆత్మీయంగా ఎదిగిన ప్రతి వారి జీవితంలో ఈ తాత్పర్యమే ఉంటుంది. కొంతమంది చర్చకొస్తారు, సంవత్సరాల తరబడి వస్తారు. వారి ఆనందం దేంట్లోనంటే, మళ్ళీ చెప్తున్నాను, ఆస్తిపాస్తుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద, ఉద్యోగాల మీద. ఏంటమ్మా నాలుగు నుంచి ఇల్లు కోసం ఎంత ఏడుస్తున్నాను, కానీ దేవుడు ఇల్లు ఇచ్చాడు కాదు, ఆ బిడ్డకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దేవుడు ఇద్దరిని కాదు 4 పిల్లల్ని ఇచ్చినా నాకు అంత ఆనందం లేదు, కానీ ఆ ప్రాంతం యేసయ్యకి సొంతం అయితే. యేసుప్రభు ఒక మాట అన్నారు, నా జీవితం ముగింపులో నేను ఈ మాట అనాలి అన్న ఆశ నాకు. ఏంటో తెలుసా మాట? చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా, ఎలాగా? మీరు వినాలని అన్నమాట అన్నాను. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, ఇప్పుడు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. నీ ఎదుట నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమలోకి నన్ను చేర్చుకోమని తాను తండ్రికి అప్పగించుకున్న నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడిన ఆ స్టేట్మెంట్ నా జీవిత ముగింపులో మాట్లాడారు. ఒక పోలీసుడు అన్నాడు, దాని సినిమాల్లో కూడా వాడారులేండి, నా నెత్తి మీద టోపీ ఉండాలి, నా మొక్క మీద నవ్వు ఉండాలి, నా చెయ్యి
నా మీసం మీద ఉండాలి, ఒక పోలీసోలాగా నేను గర్వంగా చచ్చిపోవాలి. ఎవరో వాడిన పదాన్ని సినిమాలో వాడారు, హల్లెలూయా. ఒక పోలీసోడుగా అలాగే చనిపోవాలి. ఇండియన్ ఆర్మీలో ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, హల్లెలూయా. కొంత టైం గడిచిన తర్వాత ఆ ఆర్మీ అధికారి అడిగాడట, అమ్మ నీ ఒక్కగానొక్క కొడుకు భారతదేశపు రక్షణ విషయంలో చనిపోయాడు, దేశాన్ని కాపాడే విషయంలో చనిపోయాడు. దేశం మీద నీ కోపం వస్తుందా, నీకు బాధగా ఉందమ్మా అని అడిగితే, హల్లెలూయా, ఆ తల్లి చెప్పిందంటే, నాకు చాలా బాధ ఉంది, నాకు ఇంకో కొడుకు ఎందుకు లేడని. ఎందుకంటే నాకు ఇంకో కొడుకు ఉంటే నా పెద్ద కొడుకు ప్లేస్లో వీడిని ఆర్మీలో జాయిన్ చేసి దేశ రక్షణ కొరకు వాడిని అక్కడ నిలబెట్టి ఉండేవాడిని. దేశ రక్షణ కొరకు పని చేయడానికి భగవంతుడు ఇంకో కొడుకు నాకు ఎందుకు ఇవ్వలేదా? ఒక చోటుకు ఒక దైవజనుడు వెళ్తే, ఇదిగో సార్ పెద్ద కొడుకు డాక్టర్, ఇదిగో సార్ రెండో వాడు ఇంజనీర్, ఇదిగో సార్ నా కుమార్తె అమెరికాలో చదువుతుంది. అందరినీ పరిచయం చేశాక ఆఖరికి నాకు ఒక కొడుకు ఉన్నాడు సార్, చిన్న కొడుకు, వాడిని దేవుని సేవకు సమర్పించానంటే ఆ దైవజనుడు సంతోషపడిపోయి, వీళ్ళందరి వల్ల ఆయనకి సంతోషం దొరకలేదు కానీ సేవకు సమర్పించాను అన్నావు కదా, ఫిదా అయిపోయి నేను నీకు ఆ సేవకుడు, లేకపోతే నువ్వు సేవకు సమర్పించిన నీ కొడుకు ఏడంటే, అదిగో ఆ రూమ్లో ఉన్నాడంటే ప్రార్థనలో ఉన్నాడేమో అని దైవజనుడు వెళ్ళి తలుపు తెరిచి చూస్తే హృదయం బ్రద్దలైపోయింది. కాళ్ళు చేతులు వంకర తిరిగిపోయి, మూత పక్కకు తిరిగిపోయి, చంకాలే అని పిచ్చోళ్ళలాగా సారీ అని ఎర్రి మాటలు మాట్లాడుతుంటే, సేవకు సమర్పించానని చెప్తుంటే తండ్రి దైవజనుని హృదయం బ్రద్దలైపోయింది. అన్నీ బాగున్న వాళ్ళనేమో ఉద్యోగాన్ని పంపించి డబ్బులు సంపాదిస్తున్నావు, వాడు ఏమీ చేయలేడని, దేనికి పనికిరాడని వీడిని దేవునికి అప్పగించావా? ఎంత దౌర్భాగ్యుడు నువ్వు అనుకున్నాడు. కానీ ఈ అవిటి వాడిని కూడా నీ సేవకుడుకు వాడుకో ప్రభు అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. దైవజన గుండెల్లో బాధ. అతని మీద మీకు కోపం వస్తుందా? ఇది చెప్తుంటే మీరేమనుకోపోతే మాట అన్నా మనమేం తక్కువేం కాదు ఆయనకి. మనకున్న బలాన్ని, మనకున్న ధనాన్ని, మనకున్న వయసుని, మనకున్న జీవితాన్ని లోకం కొరకు, మన ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు ఖర్చు పెట్టి ఆఖరికి ప్రార్థనకు కూడా రాలేనంత తీరిక చేసేసుకున్నాం మన జీవితాన్ని. ఏమా ప్రార్థనకు రాలేదు, చిన్న అర్జెంట్ పని ఉంది, ప్రార్థనకు రాలేని తీరిక చేసేసుకున్నాం. ఏమనుకోకండి ఈ మాట అన్నానని. నీ కోసం బతికావు కానీ దేవుడి కోసం బతికిన బతుకుందా? ఆగుతాను కాసేపు 2 నిమిషాలు కావాలంటే ఆలోచించండి. ఇంత వయసు వచ్చింది, ఈ వయసులో మీకోసమే బతికారు. మీరు దేవుని కోసం బతికారా? చర్చికి వెళ్తున్నాం, ఎవరి కోసం వెళ్ళావు? నీ కోసం వెళ్ళావు. ప్రార్థన చేశాను, ఎవరి కోసం? నీ కోసం చేసావు. కూడికలు పోయినా ఎవరి కోసం? నీ కోసం వెళ్ళావు. నేను అడిగేది, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసయ్యకి ఈ 40 సంవత్సరాల్లో, ఈ 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో ఏం చేసావు? ఇప్పటికైనా నీ కోసం కష్టపడతా. ఎన్నిసార్లు పాడేవో? ఏం చేసాం దేవుని కోసం? దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం ఎంత వాడుకుంటున్నామంటే, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని సన్నిధికి వెళ్ళే అంత తీరిక లేనంత వాడేసుకుంటున్నాం. కృతజ్ఞత ఉందంటారా మనకి? సో బాగున్న వారందరినీ, ఆరోగ్యంగా ఉన్న వారందరినీ ఉద్యోగంలో జాయిన్ చేశాడు. అవిటి వాడిని దేవుని సేవ గొప్పగా దేవుని సేవకి ఇచ్చాను సార్. బిడ్డని ఏమనుకుంటున్నారు నన్ను? షట్ అప్ అంటే ఎందుకు ఉపయోగపడ్డానా? వెయ్యి మంది క్రైస్తవులు ఉంటే అందులో 990 మంది లోకంలో వారికి దొరికే వాటిని బట్టి ఆనందిస్తున్నారు. కానీ ఇక్కడున్న మీతో మాట్లాడుతున్నాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయులతో మాట్లాడుతున్నాను, దేవుని వాక్యాన్ని ఒత్తుకునే వారితో నేను మాట్లాడుతున్నాను. మీకు ఆనందం ఎప్పుడు దొరుకుతుందంటే, మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించాడని మీకు అర్థమైన రోజునే మీకు ఆనందం, తృప్తి దొరుకుతుంది. ఈ మెసేజ్ ఆ బ్యాచ్ కోసం.
అన్నొచ్చాడు ప్రార్థన చేసి పోయినాడు, అయ్యొచ్చాడు ప్రార్థన చేసి పోయినాడు, బాబు వచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళాడు, బిజినెస్ దీవించబడుతుంది, ఐఎమ్ సో హ్యాపీ. వారితో నేను మాట్లాడట్లేదు ఈ వాక్యాన్ని. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మాట్లాడే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు కాదు, తేల్చుకోవాల్సింది మీరే. మీకు దేవునికి సంబంధించిన విషయం అది. కానీ మీలో కొంతమంది ప్రార్థనని, మీ గుండె చప్పుడిని నేను ఎరిగిన వాడిగా చెప్తున్నాను. నేను మీతో మాట్లాడుతున్నాను. నేను అమ్మ మీకు హ్యాపీ ఎప్పుడు దొరుకుతుందో చెప్పనా? ఆస్తి పాస్తులు బట్టి, పేరు ప్రఖ్యాతను బట్టి కాదు. మీకు ఆనందం దొరికేది ఎప్పుడంటే మీ వలన దేవుడు ఆనందిస్తున్నాడని. రెండోది, దినదినము దేవునితో సన్నిహితమైన సంబంధంలోనికి ఎదగగలుగుతున్నారని. మూడోది, దేవుని చిత్తం మీలో నెరవేర్చబడుతుందని ఒక నిర్ధారణ, ఒక నిశ్చయత, ఒక ధైర్యం మీ హృదయంలోకి వచ్చినప్పుడు అప్పుడు మీకు తృప్తి దొరుకుతుంది. ఆమేన్. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయను, శుభప్రదమైన ఈ నిరీక్షణయే. హల్లెలూయా. ఈ పాట మేరక్క గారు ఎప్పుడు పాడారో తెలుసండి? మేరక్క గారు హుసేన మందిలో చాలా కీలకమైన స్త్రీ. ఆమె పరిచర్యలో కీలకమైన వ్యక్తి. ఆమె ఎప్పుడు పాడారో తెలుసా? నేను నిన్ను నా రాజ్యానికి తీసుకుంటున్నాను, సిద్ధపడమని దేవుడు డైరెక్ట్గా ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె రాసుకున్న పాట, నేను యేసుని చూచే సమయం ఆసన్నమైంది, శుభప్రదమైన ఈ నిరీక్షణతో ఎంతకాలం బ్రతికాను, ఏ శుభప్రదమైన నిరీక్షణతో బ్రతికాను, ఆ శుభప్రదమైన నిరీక్షణ నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే సమయము ఆసన్నమైంది, ఆయనను పిలుస్తున్నాడని ఈ పాట పాడుతున్నప్పుడు యేసన్న గారికి చెప్పింది ఆమె. అన్నా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నా, ఇదే నా చివరి పాట. అందరూ ఏడుస్తున్నారు, అక్క మీరక్కే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట. కానీ ఆ అక్క మాత్రం ఏడవలే. నేను యేసుని చూచే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అంత ప్రేమ పెంచుకుంది దేవుడి మీద. మనకు మాత్రం బతికేలేని ఆశ. దేవుడు నన్ను బతికించవా, నన్ను బతికించవా, నన్ను బతికించవా, బతికేలేని ఆశ. దేనికోసం అడుగుతున్నాను? దేనికోసం బతికేలేని ఆశ? ఏమనుకోరు కదా, ఇంకా తిరగాలన్నా, ఇంకా తినాలన్నా, ఇంకా ఆనందించాలన్నా, ఇంకా పాపం చేయాలన్నా, ఇంకా వీళ్ళ మాటలకి కృంగిపోవాలన్నా దేనికోసం బ్రతకాలి? ఇచ్చికే బతికాడు 15 సంవత్సరాలు. దేనికోసం బతికాడు? ఉపయోగం ఉందంటే నన్ను అడుగుతాను, ఉపయోగం ఉందా? మీరు అంటారేమో, అక్కడితో తన జీవితం ఆగిపోయి ఉంటే అది గొప్ప జీవితంగా మిగిలిపోయిన చరిత్రలో. తను కోరుకున్న 15 years మంచిగాలే, కొడుకులు నపుంసకులు అయిపోయారు, దేవుని మందిరంలో ఉన్నటువంటి అన్నీ కూడా బబులోనికి వెళ్ళిపోయాయి. ఉన్నత స్థలాల్లో దేవతా స్తంభములు తీసివేసి యెహోవాకు బలిపీఠములు కట్టినాడు, అవన్నీ కూడా పడద్రోయబడ్డాయి. బతికించమని అడిగాడు, బతికించాడు దేవుడు. దేనికి ఉపయోగపడింది ఆ జీవితం? ఈరోజు మీరు నేను అడుగుతున్నాం, దేవుని నన్ను బ్రతికించని. దేనికోసం బ్రతకాలి? ఇంకా వ్యాపారం కోసమేనా? ఇంకా ఉద్యోగం కోసమేనా? ఇంకా సంపాదన కోసమేనా? ఓకే, మీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. నాకైతేనండి అప్పుడే చచ్చిపోవాలని ఆశ లేదు. నిండు నూరేళ్ళ ఇంకా అంతకు మించో బతికేయాలి. ఎందుకంటే భూమి మీద ఈ శరీరంతో ఆయన సేవ చేసే భాగ్యం ఇంకా మరి అప్పటికీ నాకు దొరకదు. ఎందుకంటే మహిమ దేహముతో నిత్యము దేవునిలో నిత్యారాధనలో పాలు పంచుకోవడానికి మనం వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు, ఈ బాధలు, కొడుకుని కోల్పోయి బాధ, దుఃఖం అంత దిగమింకొని అనేకమైన ఇందులో ఎవరిని ప్రేమించామో వారే మోసం చేసి అవమానకరంగా మాట్లాడి 10 మందికి చెడ్డగా చెప్తుంటే ఆ బాధ అంతా దిగమింకుంటూ వారి కొరకే ప్రార్థన చేస్తూ వారి క్షేమాన్ని కోరుకుంటూ నువ్వు నాకున్నావు ప్రభా నాని వైపు చూస్తూ సాగిపోయే ఈ అనుభవము, ఈ కన్నీళ్ళు ఉన్నాయి, దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా, వీటిల్లో కూడా ఒక తృప్తి ఏంటో తెలుసా? ఆయన సేవలో ఉన్నామన్న తృప్తి.
అది నమ్మకంగా చేస్తున్నామా లేదా అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఈ బతుకేదో తృప్తి. ఆయన ఎంతకాలం ఉంచుతారో అంతకాలం భూమి మీద బతికేయాలి. కానీ ఆశ అయితే నేను అలా బతుకుతానని చెప్పే ధైర్యం లేదమ్మా. కానీ ఆశ అయితే ఒకటేంటంటే ఆ బ్రతుకంతా, ఆ ప్రతి గుండె చప్పుడు, ఆ అనువనువు ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. సామ్యూయల్ జాన్ నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పగలగాలి. చెప్పిన సంగతులే మరలా చెప్తా ఉన్నా, ఎందుకో మరలా కొత్తగానే నా మట్టుకైతే అనిపించింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో రెండో పాయింట్ ఏంటంటే, ఇది మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నయమాన్ జీవితంలో. నయమాన్ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న రెండో విషయం, సంగతి ఏంటంటే, హల్లెలూయా, అత్యధిక విజయాలను పొందాడు, అత్యధిక విజయాలను అందించాడు, శత్రువుని సంహరించాడు, శత్రువుని కొల్లగొట్టాడు, శత్రువుని చంపివేయగలిగాడు, దేశానికి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చాడు. కానీ ఒక్క బలహీనత తన ఔన్నత్యం అంతటిని, తన గొప్పతనం అంతటిని పతనం చేసేటట్టుగా ఉండిపోతుంది. మీ జీవితంలో మంచి ప్రార్థనా పరులు మీరు, అభిషేకం కలిగిన వారు మీరు, ఎన్నో మంచి సుగుణాలు మీ దగ్గర ఉన్నాయి, ఇతరుల కంటే అనేకమైన విషయాలు మీరు యోగ్యులు, అనేక వాటిని జయించారు, పాపాన్ని జయించారు, లోకాన్ని జయించారు, పరిస్థితులు జయించారు, బలహీనతలు జయించారు. ఆమేన్. ఎన్నో దాటారు, ఎన్నో ఎదుర్కొన్నారు, అన్నిటిలో ధైర్యముగా మీ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మీ భక్తిని కాపాడుకున్నారు, మీ నమ్మకత్వాన్ని కాపాడుకున్నారు, మీ మంచితనాన్ని మీరు కాపాడుకున్నారు. కానీ ఎక్కడో ఒక్క బలహీనత, నేను ఒకటే చెప్పాలనుకున్నాను, ఆ ఒక్క బలహీనత నీలో లేకపోతే యు ఆర్ పర్ఫెక్ట్. హల్లెలూయా. ఆ ఒక్క బలహీనత ఓర్చుకోలేకపోతావు, ఆ ఒక్క బలహీనత క్షమించలేకపోతున్నాం, ఆ ఒక్క బలహీనత అందరినీ క్షమించావు, ఒక్కరు ఉండిపోయారు. అత్తో, మామో, ఆడపడుచో, ఇరుగు పొరుగు వారో, 10 సంవత్సరాల క్రితం వారో, అమ్మా వినండి, 20 సంవత్సరాలు మీకు ఎక్కట్లేదా? వాక్యం అర్థం కావట్లేదమ్మా, మీకు నా మంచిగా అనిపించట్లేదా? నేనేం చేయను? 20 సంవత్సరాల క్రితమో, 10 సంవత్సరాల క్రితం నుంచో ఒక కోపం, ఒక ద్వేషం, హల్లెలూయా, లేదండి, కనబడితే మాట్లాడుతున్నానండి, పలకరిస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నాను. షట్ అప్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. పలకరిస్తున్నావు, షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, బాగున్నారా అని అడుగుతున్నావు, వాళ్ళ దగ్గరికి లేకపోయినా నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నాం. బట్ లోపల మాత్రం ఆ భావం, ఆ చేదైన వేరు ఉండిపోయింది. నువ్వంటున్నావు క్షమించానని, మాయ. హృదయం అన్నిటికంటే ఎవరిని మోసం చేద్ది? అది కదా ప్రాబ్లం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది నీ పక్క వాళ్ళని కాదు అది మోసం చేసేది, నీ హృదయం మోసం చేసేది నిన్నే. హల్లెలూయా. ఉదాహరణకి ఏమనుకోక తల్లి, రూతులను ఏదో బాధ పెట్టింది, ఏదో మాట అన్నది, భయంకర మాట ఏదని నువ్వు అనవు తల్లి సరదాగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నన్ను అంత మాట అన్నది ప్రభా, అయినా నేను క్షమిస్తున్నాను ప్రభా, ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి ప్రభా, నువ్వున్నావు, నువ్వు చూసుకుంటావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఆమె అయిపోయింది. నెక్స్ట్ నేనే రూత్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా అని, అక్కడ అందరు సహోదరులు ఉన్నారు కాబట్టి ప్రైజ్ లార్డ్ అమ్మా, హల్లెలూయా. కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రీతి సిస్టర్ గారు నన్ను అడిగారు, ఏమని, మీరు ఏదో విషయంలో బాధపడ్డారంట, ఎవరో, ఇంకా రూత్ అని కూడా అనలేదు సిస్టర్ గారు, నన్ను ఎవరో ఏదో అన్నారని. కూర్చో, మీరు కూర్చున్నా, మీరు చెప్పండి, ఇది న్యాయమా? హల్లెలూయా.
నన్ను ఇలాగా అనొచ్చా, ఇలాగ అనొచ్చా, ఇలా అనొచ్చా, ఇలా అన్నా సిస్టర్, ఇలా అన్నా సిస్టర్, ఇలా అన్నా. ఎంత బాధ వేసింది, ఎంత దుఃఖం వేసింది. అయినా సిస్టర్ నేను క్షమించాను. దానంత పెద్ద అబద్ధం ఇంకోటి ఉందా? బైబిల్ ఏముందో తెలుసా? ప్రభువునకు వలె ఒకరినొకరు క్షమించుకోండి. హలో దయచేసి వినండి. ప్రభువునకు వలె ఒకరినొకరు క్షమించుకోండి. ప్రభువునకు వలె అంటే ప్రభువు మనల్ని మనము క్షమించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇతరులు ఎలా క్షమించాలంటే ప్రభు ఎలా క్షమించాడో మనకు తెలియాలి కదక్క. సో ప్రభు ఎలా క్షమించాడు మనల్ని? ఆగండి వాక్యం ఏం చెప్తాను చెప్పనేమండి. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం మన పాపములు విసిరివేశాడు. మరి ఎన్నటికి వాటిని మనము గుడ్, మంచి మాట, పదే జ్ఞాపకం చేసుకుంటాం. అడిగిన వారందరికీ యేసుప్రభు గురించి చెప్తామో లేదో కానీ అడిగిన వారందరికీ అడగిన వారందరికీ హల్లెలూయా. రూతు అని మీరు అనకముందే అమ్మ ఏం జరిగిందో తెలుసా రోజు? హల్లెలూయా. అయినా క్షమించానమ్మా, నేనే ప్రైజ్లాడు చెప్పాను. అవునా, నువ్వు ప్రైజ్లాడు చెప్తే క్షమించినట్ట ఎవరు చెప్పారు నీకు? నేనే వెళ్ళి మాట్లాడాను. అవునా, సేమియా తీసుకెళ్ళి ఇచ్చాను. అవునా, నువ్వు సేమియా తీసుకెళ్ళి ఇస్తే క్షమించినట్టు ఎవడు చెప్పాడు? మనిషి పైవేషాలు లక్ష్యపడతాడు, దేవుడు అంతరంగం చూస్తాడు. ఆ ఎన్విని, ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని, ఆ బాధని, ఆ పెయిన్ని నీ లోపల పెట్టేసుకొని నువ్వు ఇచ్చే సేమియా అంటే నువ్వు ఇచ్చిన సేమియా స్వీట్గా ఉందేమో కానీ నీ హార్ట్ మాత్రం చేదుగానే ఉంది. ప్రభువునకు వలె ఆ ఒక్క బలహీనత తీసేస్తే, ఆ ఒక్క వ్యక్తిని నువ్వు క్షమిస్తే, ఆ ఒక్క కోపాన్ని నువ్వు తీసేసుకోగలిగితే, ఆ ఒక్క తొందరపాటు నువ్వు తీసేసుకోగలిగితే, ఆ ఒక్క తొందరపడి మాట్లాడే అలవాటు నువ్వు తీసేసుకోగలిగితే, ఆ ఒక్క సోమరితనాన్ని నువ్వు తీసేసుకోగలిగితే, ఆ ఒక్క తిండిపోతనాన్ని నువ్వు తీసేసుకోగలిగితే, మెసేజ్ అర్థమవుతుందా? ఆ తొందరపాటుగా మాట్లాడి తీసేసుకొస్తే, ఆ షార్ట్ టెంపర్ నువ్వు తీసేసుకోగలిగితే, యు ఆర్ సో స్వీట్, యు ఆర్ సో వండర్ఫుల్. అప్పుడు ఎవరు నాకు సరదాగా మెసేజ్ పెట్టారు. ఏమనంటే, నా సెల్ ఫోన్కి చీమలు పట్టేసాయి. ఏంట్రా అని చూస్తే అందులో నీ మెసేజ్ ఉంది, నువ్వు సో స్వీట్ కదా అందుకనే చీమలు పట్టేసినాయి. బా, వాట్ ఏ హార్ట్ టచింగ్. ఎక్కడ దొరుకుతాయో ఇవన్నీలకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, ఓకే, ఇట్స్ ఓకే. మిగతా విషయాలన్నిటిలో యు ఆర్ సో వండర్ఫుల్. ఆమేన్. అద్భుతమైన క్యారెక్టర్ నీది, అద్భుతమైన గుణశీలం నీది. సో కైండ్ హార్టెడ్ యు ఆర్, సో మర్సిఫుల్ హార్టెడ్. ఎంత అంటే నేను ఎంత బాధ పెట్టిన వాళ్ళని నువ్వు క్షమిస్తావు, నువ్వు ఎంత బాధ పెట్టిన వాళ్ళైనా నువ్వు హల్లెలూయా వారికి నువ్వు సహాయము నువ్వు చేయగలుగుతావు. ఆమేన్. ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. షర్ట్ అంతా వైటే, ఒక్క డాగ్ కనబడుతుంది ఎక్కడో. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మనిషి క్యారెక్టర్ ఎలా తెలుస్తుందంటే, నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, హల్లెలూయా, ఇక్కడెక్కడో ఒక చుక్క పడింది. మీరు మిగతా వైట్నెస్ కోసం మాట్లాడరు. ఏమైంది బాబు ఇక్కడ, ఏమైంది పాస్టర్ గారు ఇక్కడ? అరే నేను అడగొచ్చు, మిగతా వైట్నెస్ నీకు కనబడలేదా? కాదు, నీకు తెలుసా, దట్స్ ద నేచర్ ఆఫ్ మ్యాన్. మీరు సిల్లిగా తీసుకుంటున్నారేమో కానీ అదే మనిషి యొక్క నేచర్. అదే నీకు చేసిన నువ్వు చేసిన 99 మేళ్ళు, లేకపోతే నీకు చేసిన 99 మేళ్ళు నీకు గుర్తుండవు. అంత మాట అంటాడు నన్ను. హల్లెలూయా, ఆమేన్. త్వరగా ముగించుకుందాం. బట్ ఏదో ఒక వీక్నెస్. హల్లెలూయా. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం అంతటినీ జయించాడు. వాడిని చంపింది ఏంటో తెలుసా? సింహం కాదు, ఎలుగుబంటి కాదు, శత్రువులు కాదు, అతనికంటే బలమైన
యోధుడు కాదు, భారతదేశానికి సంబంధించిన ఒక చిన్న దోమ, ఒక చిన్న స్మాల్ మస్కిటో యోధుల్ని చంపేసింది. మా ఒక చిన్న అలవాటు, ఒక చిన్న తొందరపాటు, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న కోపం, నేను చెప్తున్నాను మిగతా అన్ని విషయాలు పర్ఫెక్ట్, గంటల కొద్ది ప్రార్థన చేస్తారు. ఎవరైనా ప్రార్థన చేయమంటే చేస్తామని చెప్పి మా బోటలు మర్చిపోతాం మీరే, కానీ మీరు మాత్రం ఆ పేరు రాసుకొని మీరు నమ్మకంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. భర్త దగ్గర నీ కోపం, భర్త దగ్గర నువ్వు మాట్లాడిన తొందరపాటు ఏంటి ఊరిక బొరతంటే ఉండు, అలాగా చిన్నది చిన్నది మొత్తం పిండంతటిని కూడా పులిసిపోయేలా చేస్తుంది. హల్లెలూయా, ఆమేన్. నయమనుకున్నది ఒకే ఒక్క బలహీనత, కుష్టి వ్యాధి. అది పోతే ఆమేన్, ఇక తన జీవితంలో ఏ మచ్చ లేదేమో, ఇంకే లోటు లేదేమో. దేని మన మహిమ కలుగును గాక. ఆమేన్. తను పుట్టినందుకు ఇప్పుడు అనుకుంటాను, ఇప్పటికీ మన సిరియా దేశానికి వెళ్తే నయమాన్ పేరు మనకు వినబడుతుందేమో. బహుతరములకు శోభాతిశయము, అనేకులకి సంతోష కారణం. హల్లెలూయా. అయితే ఒక సంగతి చెప్పని ఉండమ్మా, ఇది నయమాన్ తెచ్చుకున్నది కాదు, నయమాను కోరుకున్నది కాదు. అంతే, ఏదో అంటాం కదా, దురదృష్టమో బ్యాడ్ లక్ ఏదో అంటాం కదా. అనుకోకుండా తన శరీరం మీదకి ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రాక్టికల్గా చాలాసార్లు ఆలోచిస్తాను, ఈ కుష్టి వ్యాధుడు యుద్ధం ఎట్లా చేస్తుంటాడు, ఈ కుష్టి వ్యాధుడితో అనేక మంది ఎలా వెళ్ళి ఉంటారు వెనకతల. అసలు ఈ కుష్టి వ్యాధుని రాజు ఎట్లా నమ్మాడు అసలు? ఆమేన్. నయమాను మంచోడు, నేను అనుకున్నాను ఎంత మంచోడు అంటే, పని మనిషిగా చెరగనిపోయిన చిన్నది ఏమంటుందంటే, అమ్మా మన యజమానుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న దైవజనుడైన ఎలీషా యొద్దట ఉండుట మంచిది అని నాకు అనిపిస్తుంది. ఆ పిల్ల కూడా హ్యాపీ. ఆమేన్. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్ రైట్ రైట్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక్క బలహీనత, ఆ ఒక్క బలహీనత, ఆ ఒక్క కోపం, ఆ ద్వేషం, ఆ ఒక్క అసూయ, ఆ ఒక్క తొందరపాటు ఆమె లేకపోతే అమ్మా పర్ఫెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరినీ క్షమించేశారమ్మా, ఒక్కరు. హల్లెలూయా, ఆమేన్. నీ ఇంట్లో ఎలకలన్నీ చంపేశావు, ఒక్క ఎలక ఉండిపోయింది చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప భాగ్యమే చేదైన వేరు. అంటే చూస్తే నాకు సింగులర్ కనబడుతుంది, ఏదో ఒక్క చేదు నాలో నీవు మొలమనివ్వలేదులే. దేవుని మహిమ కలుగును. అమ్మా మీలో ఎవరితోనైనా దేవుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. ఆల్రెడీ నువ్వు ఎప్పుడు ఆనందించగలవు అంటే దేవుడు నీలో ఆనందించినప్పుడు నీ విషయం మాట్లాడేసుకున్నావు, మళ్ళీ ఈరోజు రిపీట్ చేసుకున్నాం. ఈరోజు నేను మాట్లాడుతున్న రెండవ మాట ఏమిటి అంటే, హల్లెలూయా, ఆ చిన్నది తీసేసుకోగలిగితే, ఆ చిన్న బలహీనత, ఆ చిన్న అలవాటు, ఆ చిన్న తొందరపాటు, ఆ చిన్న తిండిపోతాను, ఆ చిన్న సోమరితనం, టైం దొరికితే నిద్రపోయి గొరక పెట్టేసి ఆ చిన్న సోమరితనం, హల్లెలూయా, ఆ చిన్న కోపం నువ్వు తీసుకోగలిగితే, ప్రైజ్ ది లార్డ్. నీకు తెలుసా, కొన్నిసార్లు ఇప్పుడు పెద్ద షిప్ ఉంది, దానికి పడే చిన్న రంధ్రం చాలు కదా. పెద్ద ఓడ ఉంది, దానికి పడే చిన్న రంధ్రం చాలు, రోజు ఏమవుతుంది, దాంట్లోంచి వాటర్ని బయటికి తీసుకొని వస్తుంది.
ఆమేన్. హల్లెలూయా. ఒక ప్రవాహం పోతుంటే ఆ ప్రవాహంలో ఒక మర్రి విత్తనమా ఏదో నాకు సరిగ్గా తెలియదు, పోతా 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 తాడి చెట్టుని అడిగిందట, ఈ వరదలో వెళ్ళిపోతున్నాను, హల్లెలూయా, నాకు కొంచెం తలదాచుకోవడానికి అవకాశం ఇవ్వ. సరే, ఇంకొక 2 రోజులు ఉండి వెళ్తాను, ప్రవాహం ఎక్కువ ఉంది. సరే, ఇంకొక 4 రోజులు ఉంటాను. సరే, మొత్తానికి నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది, వెళ్ళాలని లేదు, నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటాను. సరే ఉండు. కొన్ని రోజులు పోయిన తర్వాత హల్లెలూయా, అక్కడ మర్రి చెట్టు ఉంది కానీ తాడి చెట్టు లేదట. ఎందుకంటే అది మొత్తం ఓడలు గీడలు అన్నీ కూడా వచ్చేసి హల్లెలూయా అంతా పాకిపోయింది. దారిని పోయేవారు అనుకుంటున్నారంట, ఇక్కడ తాడి చెట్టు ఉండాలి, ఇక్కడ తాడి చెట్టు ఉండాలి, తాడి చెట్టు ఉండాలి. నాకు స్టోరీలు చెప్పడం ఇష్టం ఉండదు కానీ వాడు ఎవడో ఇల్లు మొత్తం కొనుక్కున్నాడంట. హల్లెలూయా. ఆ ఇల్లు అమ్మేవాడు అన్నాడంట, ఈ ఇల్లంతా నీదే, ఈ మేకు మాత్రం నాది. హల్లెలూయా. ఆమేన్. అది ఎప్పుడైనా కొద్దిగా కలుగుతుంది అన్నప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి తలుపు కొట్టి ఏమంటే నా మేకు ఊడిపోతుంది, దాన్ని నేను సరి చేసుకోవాలని. పిల్లలంతా నిద్రపోతారు, శుద్ధి తీసుకో టాప్ 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 రే నిద్రపోతున్నారు. ముందే చెప్పా, మా మేకు నాది, నా మేకు నేను చూసుకోవడానికి నాకు టైం ఉంది. దాని మీద నాన్న చెత్త అంతా తగిలించేవాడు. హల్లెలూయా. ఇల్లు కొనుక్కున్నాడు. అంత స్టోరీ చెప్పి అంత టైం తీసుకోవడం వేస్ట్ అనిపించింది కానీ నాకు. ఇల్లు కొనుక్కునేవాడు, నీ ఇల్లు వద్దు, నువ్వు మేకొద్దు, నేను నీకు ఇల్లు అమ్మినప్పుడు హల్లెలూయా నేను ఇచ్చినప్పుడు నీకు చాలా ఇచ్చాను. ఆ ఇల్లు నేను తీసుకున్నప్పుడు హల్లెలూయా. నాకు నువ్వు రూపాయి ఇవ్వద్దు, నీ ఇల్లు నాకొద్దు, నీ మేకు నాకొద్దు, నీ మేకు తీసుకో, ఇల్లు తీసుకో, చెట్టు కింద అయినా మనశ్శాంతంగా ఉంటాను కానీ రా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి నా మేకు అంటుంటే హల్లెలూయా. ఆమేన్. మనం చెప్పగలమా, నా విరోధైన అపవాది వస్తున్నాడు, వాడికి సంబంధించింది ఏది నా యొద్ద లేదు. ఆమేన్. హల్లెలూయా. సాతాను వస్తున్నాడు, వాడికి సంబంధించింది ఏది నా దగ్గర లేదు. చెప్పగలమమ్మా ఈ మాట? 3 పాఠం వచ్చేవారు మాట్లాడుకుందాం కానీ చెప్పగలమా ఈ మాట? వాడికి సంబంధించింది ఏది నా దగ్గర లేదు. వాడికి సంబంధించిన కోపం, వాడికి సంబంధించిన ద్వేషం, వాడికి సంబంధించిన అసూయ. బయటికి మన అందరూ బాగానే ఉన్నామండి, మీ అందరు నా దృష్టికి భక్తిగా కనబడుతున్నారు, బయటికి మీ అందరి దృష్టికి సామేల్ జన్ పాస్టర్ గారా మంచి వాక్యం చెప్తారు, హల్లెలూయా. ఆమేన్. కానీ నీ బలహీనత నీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోపం వస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నానండి పాస్టర్ గారు. తర్వాత నా భర్త అలిగి ముఖం మార్చుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను. నా భర్త దగ్గరికి వెళ్తున్నాను, సారీ అండి తొందరపడి మాట్లాడేశానని. సరేలేవే పర్లేదులే అన్నం పెట్టు తిందామంటున్నాడు, మంచోడైనా. 2 రోజులు పోతుందో లేదో మళ్ళీ ఏదైనా విషయం వచ్చేసరికి మళ్ళీ అరిసేస్తున్నాను. మళ్ళీ నా భర్త దగ్గరికి వెళ్తున్నాను. 10 సార్లు అలా వెళ్తుంటే నాకు చిరాగ్గా ఉందండి. నేను ఎన్నిసార్లు వెళ్ళినా నా భర్త నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు కానీ నా మనస్సాక్షి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయరా? నేనేం చెప్పాను తెలుసమ్మా, మీ కోపం వస్తుందేమో. నన్నే కాదు, ప్రార్థన చేయమని ఎవరిని అడగొద్దు. ఈ యుద్ధం నువ్వు మాత్రమే చేయాల్సిన యుద్ధం. ఈ పోరాటం నీవు మాత్రమే చేసాను. అడుగుదామా దేవుణ్ణి, దేవా చేదైన వేరు ఏది అయినా నాలో లేకుండా తీసివేయి. నిజమే పాస్టర్ గారు చెప్తుంటే నాకు కొన్ని తెలుస్తున్నాయి. నాలో ఈ కోపం, నాలో ఈ ద్వేషం, పలానా వ్యక్తి నేను క్షమించలేకపోయాను, నాలో ఈ తొందరపాటు, నాలో ఈ సోమరితనం, నాలో ఈ ఆశ, నాలో ఈ కోరిక. హల్లెలూయా. హల్లెలూయా.
ఏదైనా ప్రభువా ఆయాసకరమైనది ఏది నాలో ఉండడానికి వీల్లేదు. ఈ ఒక్క ఆశ ఉండిపోయింది. ఈ ఒక్క ఆశ, ఆ ఒక్క పర్సన్. ప్రపంచంలో ఎవరు లేకపోయినా బతకగలను అని నేను డిసైడ్ అయిపోయా. కానీ ఆ ఒక్క పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నయమాన్ జీవితంలో ఏముంది? ఒకే ఒక్క డిసీజ్, ఒకే ఒక్క ప్రాబ్లం తన శరీరానికి ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకే ఒక్క బలహీనత నీ శరీరానికి కాదు, నీ అంతరంగ జీవితానికి. నీకు తెలుసా, ఆ ఒక్క బలహీనత నీలో పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని ఆపేస్తుంది. ఆ ఒక్క బలహీనత లోకాన్ని నీలోకి సింక్ చేస్తుంది. అంటే ఏ టెర్మినాలజీ మాట్లాడారంటే, వాడికి కన్నం పడితే నీళ్ళని ఎలాగా వచ్చేస్తాయి. ఆ ఒక్క బలహీనత, వెరీ స్మాల్ బట్ బ్రింగింగ్ ఆల్ వరల్డ్ ఇంటూ యూ. ప్రపంచమంతటి నీలోకి తీసుకొని వస్తుంది. ఆమేన్. దేవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నేను నీ ఎదుట నిర్దోషముగా యథార్థముగా నేను నడకొంచుకో. ఆమేన్. స్టార్టింగ్ చెప్పింది మర్చిపోవద్దమ్మా, ఇది మర్చిపోవద్దు. స్టార్టింగ్ చెప్పింది, నువ్వే బ్యాచ్లో ఉన్నావు. లోకంలో ఆనందిస్తుంది. క్రైస్తవులు 1000 మందిలో 990 మంది కూడా లోక సంగతుల్లో ఆనందిస్తున్నారు. ఆమేన్. నువ్వు దేంట్లో ఆనందిస్తున్నావు? మనం దేంట్లో ఆనందిస్తున్నామమ్మా సిస్టర్? మనం దేంట్లో ఆనందిస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆనందమే మన ఆనందం కావాలి. యెహోవా నా యందు ఆనందించాలి. ఆమేన్. అలాంటి లైఫ్ ఎంత గొప్ప లైఫ్. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. కానీ మాటలు పలకొద్దు, అనవసరమైన మాటలు పలకొద్దు. మీకున్న కొంతమందికి మంచి ప్రార్థన పరులు, వారికి ఉన్న బలహీనత ఏంటో తెలుసమ్మా, ఇతరుల కోసం మాట్లాడుకుని ఉండలేరు. హల్లెలూయా. ఇతరులు వచ్చి మాట్లాడుతుంటే దయచేసి నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పలేము, మొహమాటం. వాళ్ళు ఏమనుకుంటాను అని. హల్లెలూయా. రాంగ్ వాయిసెస్ విల్ లీడ్ ఇంటు యూ రాంగ్ డైరెక్షన్స్. తప్పుడు స్వరాలు తప్పుడు మార్గాల్లోకి, తప్పుడు నిర్ణయాల్లోకి తీసుకెళ్ళిపోతాయి. రాంగ్ వాయిసెస్ విల్ లీడ్స్ ఇంటు యూ రాంగ్ చాయిసెస్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వచ్చే వారం మాట్లాడుకుందాం. పరిచయం చేసి వదిలేస్తున్నా. వచ్చే వారం ఏం మాట్లాడుకుంటామంటే, ఫిజికల్లీ ఈజ్ వీక్ బట్ మెంటల్లీ వాజ్ స్ట్రాంగ్. ఆమేన్. కుష్టివ్యాధి కలిగినవాడు ఎంత కండలు తిరిగి ఇలా అనగానే కండలను వచ్చేసిలా ఉంటాడా? ఒక వ్యాధి ఉంది. హల్లెలూయా. అంటే నా ఇమాజినేషన్. ఒక వ్యాధి ఉంది. అదేం వ్యాధి? కుష్టి వ్యాధి. మానసికంగా అది చాలా ఒత్తిడిని కృంగిపోయేలా చేస్తుంది. కాబట్టి బలాఢ్యుడు అనుకుంటున్నారా? పోనీ అక్కడ రాసి ఉందా? చదవని మొదటి వచనంలో ఏముంది? ఆల్మోస్ట్ బైబిల్ మూసేశారు కదా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి సిరియా స్టార్టింగ్ ఏమన్నా? ఓహో, సిరియా రాజు సైన్యం. ఓకే. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. చాలు. హల్లెలూయా. మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠిరోగి. మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ కుష్టి వ్యాధి. మహాబలాఢ్యుడు అని రాయలేదు. పరాక్రమశాలం వేరు, బలాఢ్యం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏదేమైనా ఇప్పుడు నయమాన్ గురించి మనకు ఎందుకులే, కానీ నెక్స్ట్ వీక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? కొంతమంది
ఫిజికల్గా చాలా స్ట్రాంగ్. 1000 మందికి వంట చేసి పెట్టేయగలరు. అంటే స్త్రీలు ఉన్నారని దాని గురించి మాట్లాడారు. 10 మంది ఇప్పిన బట్టలని 10 రోజుల బట్టలని 10 నిమిషాల్లో ఉతికేయగలరు. అక్క నీకు ఎంత కోపిక అంటే ఇంకా ఉన్నాయా రాణి అంటారు. ఉన్నారా ఈ రోజుల్లో? మళ్ళీ ఇక్కడ క్వశ్చనే. హల్లెలూయా. డైనోసార్లు ఉండేవి. హల్లెలూయా. అడెవడో మన అంటాడు, మీరేం ఫీల్ అవ్వకండి, ఎవడో పెట్టి అంటాడు. హల్లెలూయా. డైనోసార్లు మంచి భార్యలు ఒకప్పుడు ఉండేవారు సార్. ఏంటండి? డైనోసార్లు మంచి భార్యలు ఒకప్పుడు ఉండేవారు సార్. హల్లెలూయా. రిబ్కా చాలా చురుకైంది కదా. ఆమేన్. ఒంటెలకు నీళ్ళు పోసింది. ఎంత స్ట్రాంగ్ అనుకుంటాను నేను. ఆమేన్. రిబ్కా ఫిజికల్గా స్ట్రాంగ్, మరియా మెంటల్గా స్ట్రాంగ్. అందరూ ఏడ్చినట్టు రికార్డ్ చేయబడింది కానీ మరియా ఏడ్చినట్టు రికార్డ్ చేయబడలేదు. ఓహో, అంటే మరియకి బాధ లేదంటున్నారా? కాదు. అన్నిటికీ బాధపడే మరియా తన కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో తన హార్ట్ని ప్రిపేర్ చేసుకుంది. దేవుని చిత్తానికి ఒకరోజు నా బిడ్డను నేను అప్పగించాలి. నేను అనుకుంటాను రైట్ పర్సన్ దేవుడు అనుకున్నాడు. ఆమేన్. అందరూ ఏడ్చారు, స్త్రీలు అందరూ ఏడ్చారు. మరియమ్మ గుండె పగిలి మహారోదనతో కన్నీళ్ళు విడిచిందని రికార్డ్ చేయబడింది సిస్టర్. ఏడవలేదంటలే, బాధపడలేదంటలే, కుమిలిపోలేదని అని అనలేదు. కానీ అందరి స్త్రీలా ఆమెకు అవన్నీ ఉన్నాయి. కానీ షీ ట్రైన్డ్ హర్ హార్ట్ టు విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం కొరకు తన హార్ట్ని ట్రైన్ చేసి వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. తను ఫిజికల్గా ఒక డిసీజ్ కనబడుతుంది, కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్. ఎందుకు అంటే పరాక్రమవంతుడికి కావలసింది కేవలము దేహబలం మాత్రమే కాదు, బుద్ధిబలం. బుద్ధిబలం కూడా ఉండాలి. శత్రువు వస్తున్నాడంటే ఎలాగ యుద్ధం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బాగా ఒళ్ళుందనుకోండి, ఒకడో 10 మందిని 20 మందిని కొట్టగలడు. 10,000 మంది వస్తే 10 మందిని కొట్టడానికి శరీర బలం కావాలి, 10,000 మందిని కొట్టడానికి బుద్ధి బలం కావాలి. అమ్మా సరే, బోర్గా ఫీల్ అవ్వకుండా ముగిస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొందరు ఫిజికల్గా వీక్, మెంటల్గా వీక్. కొంతమంది ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, మెంటల్గా చాలా వీక్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వారు మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్గా చాలా వీక్గా ఉంటారు. మీరైతే, నేనైతే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. నా చిన్నతనంలో టీపీఎం చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక పాట వినబడేది నాకు. నీవు రోగిగా నుండి బాధపడుట దేవునికి ఏమాత్రం ఇష్టమే లేదు, నీ రోగముల కొరకెగా గాయములను పొంది ఉన్నది. ఆమేన్, ఆమేన్. అమ్మ, ఈ మధ్యకాలంలో చర్చిలో ఏడుస్తున్నాను నేను ఒక మాట. నాతో పాటు మా సహోదరులు కూడా ఏడుస్తున్నారు. రోగం ఎందుకు మన మీద ఏలుబడి చేయాలి? ఏం చేస్తారు మీరు? అప్పు ఉన్నారు రోగానికి? 10,000 ఏమైనా తీసుకున్నారమ్మా? 1,00,00,000 రూపాయలు ఏమైనా తీసుకున్నారా? మీకు అర్థమవుతుందా? అసలు ఎందుకు ఏలుబడి చేయాలి రోగం మన మీద? మైండ్ డైవర్ట్ అవ్వకండి. ఎందుకు ఏలుబడి చేయాలి రోగం మన మీద? దాని బలం ఏంటండి? దాని పెత్తనం ఏంటండి? మీకు అర్థమవుతుందా లేదా? ఏడుస్తున్నాను ఉదయాన్నే సమయంలో దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాం. ఏమనంటే మోజీ కూడా వస్తున్నాడు. ఏడుస్తున్నాం దేవుని దగ్గర. ప్రభువా, అసలు వ్యాధికి మా మీద పెత్తనం ఏంటి? అసలు మేము యేసుక్రీస్తునందు ఉన్నవారము, మేము నిబంధన జనులము, ఆయన రక్తంతో కనబడిన వారము కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. ఆయన మాకు శిరస్సు అయి ఉన్నాడు, మేము ఆయన శరీరం అయి ఉన్నాం.
మా మీద రోగాన్ని పెత్తనం ఏంటి అసలు? షుగర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మేము? బీపీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మా మీద పెత్తనం ఏంటి దాని మీద? మనము నేను చెప్తున్నాను, మళ్ళీ టాపిక్ పెరిగిపోతుంది, కానీ వీఆర్ యాక్సెప్టింగ్, వీఆర్ నాట్ ఫైటింగ్. మీరు అనొచ్చు, షుగర్ నేను ఎక్కడ యాక్సెప్ట్ చేశానండి, అదే వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేశావు. షుగర్ వచ్చిందండి, వచ్చిన తర్వాత మనం భరించాలండి, వచ్చిన తర్వాత మరి ప్రాబ్లం ఉంటుందండి, వచ్చిన తర్వాత మెడిసిన్ వాడాలండి, షుగర్ వస్తే ఒకసారి పోదండి. యూనో వాట్ యు డూయింగ్? ఏం చేస్తున్నారు తెలిసి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. పోరాడు దాంతో, నువ్వు నాలో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. రోషం రావాలర్రా, పనికి మళ్ళీ అట్లా అన్నిటికి వస్తుంది రోషం. వడ్రాని అన్నదే రారా అని, వీటికి రాదు రోషం. హల్లెలూయా. రావాలి రోషం. ఎందుకుంటా నువ్వు నా మీద? నేను యేసు రక్తంతో కడగబడిన దాన్ని, నేను వాక్యము కలిగిన దానిని, అభిషేకం కలిగిన దానిని, పరిశుద్ధాత్మను కలిగిన దానిని, ప్రధాన యాజకుని కలిగిన దానిని, నిబంధన జనుని నేను. నా మీద నీ పెత్తనం ఏంటే? రోగమా విడిచిపో. ఫైట్ చేయడం మర్చిపోయాం, అందుకే దాని పెత్తనం ఎక్కువైంది. సీరియస్, అందుకే దాని పెత్తనం ఎక్కువైంది. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని చంపకపోతే అది నేను చంపేస్తుంది. యాక్సెప్ట్ చేశారంటే మీరే పిలిచారని నేను చెప్పట్లా. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసాం. నాకు షుగర్ ఉంది అని ఒప్పుకుంటున్నాం, షుగర్ ఉందని మెడిసిన్ వాడుతున్నాం, వాడద్దని కూడా కాదు. నా వర్డ్స్ కరెక్ట్గా పట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు షుగర్ ఉంది, నాకు షుగర్, మరి వచ్చిన తర్వాత తప్పదు కదా, వచ్చిన తర్వాత తప్పదు కదా అంటున్నావు తప్ప. ఆమేన్. హల్లెలూయా. మొన్న మాట రాసుకున్నానండి, ఈయన ఇప్పుడు అప్పుడే ఆపేటట్లు లేడు అనుకోకండి, కానీ ఒక మాట రాసుకున్నాను. అదేంటో తెలుసా? మన ఫోకస్ అంతా ఏం చేయకూడదో దాని మీద ఉంది. మన ఫోకస్ ఏం చెయ్యాలో దాని మీద లేదు. ఏం చెయ్యాలో దాని మీద మన ఫోకస్కి వెళ్తే, ఆమేన్. హల్లెలూయా. ఏవి చేయకూడదో అవి ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. ఈ మాట అందరికి అర్థం అవ్వాలి ఖచ్చితంగా. హల్లెలూయా. నీలో ఏం ఉండాలో వాటి మీద నువ్వు ఫోకస్ చేస్తే, నీలో ఏం ఉండకూడదో అవి ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతాయి. నేను చెప్తున్నాను, ఫైట్ చేయండి. సందర్భం వచ్చిందని చెప్తున్నాను, ఫైట్ చేయండి. అంటే మీరు కొత్తగా ఇది వింటున్నారంటే మీరు మెసేజ్లు వింటలేదని అర్థం. యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాను ఈ మెసేజ్. హల్లెలూయా. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం మనం? షుగర్ వచ్చాక మరి అలాగే ఉంటుంది కదండి, బలహీనంగా ఉంటుంది కదండి, బీపీ వచ్చాక అరుస్తాం కదండి, థైరాయిడ్ అనేది వచ్చాక కేకలేస్తాం కదండి, తప్పదండి, అడ్జస్ట్ అవ్వాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. యు ఆర్ యాక్సెప్టింగ్ దట్. దట్ మీన్స్ యు ఆర్ యాక్సెప్టింగ్. హల్లెలూయా. ఆమేన్. ఆ రోజే నీకు షుగర్ ఎక్కువ ఉంది, ఆ రోజే చెప్పు, నేను యేసు రక్తం కింద ఉన్నాను, నేను యేసు రక్తంలో కడగబడాను, నిశ్చయముగా అతను నా రోగమును భరించను, నా వ్యసనములను వహించను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఐ యామ్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈవెన్ యువర్ సఫరింగ్ అండర్ దట్ సిక్నెస్, నువ్వు ఆ బలహీనత నలిగిపోతున్నప్పుడు కూడా విశ్వాసంతో నువ్వు పలకవలసింది ఏంటో తెలుసా? ఐఎమ్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు క్రీస్తు నామములో స్వస్థత పొంది ఉన్నాను. బీపీ నన్ను విడిచిపో, షుగర్ నన్ను విడిచిపో. I'm not belongs to you, I belongs to Jesus who died on the cross for my sins and transgression and my weaknesses and my diseases. You no more right to stay in me. నాలో ఉండడానికి నీకు అధికారం లేదు. అంతే. ఏదో కుక్క వచ్చి లేకపోతే ఏదో వచ్చి నీ పిల్లల్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కుక్క, నువ్వు కుక్కవి కాబట్టి నువ్వు కరుస్తావు, సరే కరిచేసి వెళ్ళిపో అంటావా? చీపురు కట్టో కర్రో చేతి తీసేసుకొని ఏ కుక్క వెళ్ళవా, ప్లీజ్ గో అని అంటావా? ఛాయ్ అంటావు. హల్లెలూయా. ఆ సౌండ్ సరిపోలేదు అనుకో, ఛాయ్ అని ఇంకా గట్టిగా అరుస్తావు. రా, కుక్కను తరిమినట్టు తరుము. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి.
అప్పుడు వాడు మీ యొద్ద నుంచి నడిచిపోవునని లేదు, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని ఉంది. మరొక చోట అంటాడు, శత్రువు ఒక దారిలోనే వస్తాడు, 7 దారుల నుంచి పరిగెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? నువ్వు పోరాటం చేయట్లా. ఆమేన్. ఫైట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఫైట్ చేయాలి. సరే, మళ్ళీ అది వేరే టాపిక్ అయిపోద్ది. దేని మహిమ కలుగుతుంది. ఆమేన్. ఒక్కవేళ ఫిజికల్ ఏ అనారోగ్యం కోసం మాట్లాడలేదమ్మా. ఒకవేళ ఫిజికల్గా మనం వీక్గా ఉన్నా, సన్నగా ఉన్నా, మెంటల్గా మాత్రం దేవుని ప్రజలు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఆమేన్. బీ స్ట్రాంగ్ ఇన్ మైండ్, బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసి ముగించుకుందాం, తొందరపడకండి. హల్లెలూయా. బీ స్ట్రాంగ్. కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను, యువర్ వీక్. తొందరపడి మాట్లాడేస్తున్నాను, వీక్. హల్లెలూయా, హల్లెలూయా. నా కోరికనే కోపం వచ్చేస్తుంది, మెంటల్లీ వీక్. చూడకూడదు అనుకున్నది మళ్ళీ చూస్తున్నావు, వీక్. చేయకూడదనేది మళ్ళీ చేస్తున్నావు, వీక్. స్వస్థ బుద్ధి గలవారమై. ఆమేన్. హల్లెలూయా. స్ట్రాంగ్ మైండ్ అన్నాడు. ఏమన్నాడు? స్ట్రాంగ్ మైండ్. ఇంకో దగ్గర ఏమన్నాడంటే హెల్దీ మైండ్, ఆరోగ్యవంతమైన మనస్సు కలిగి. నేను అనుమయము కలిగి. హల్లెలూయా. సో 3 పాఠాలు. ఫస్ట్ పాయింట్ ఏంటి? అందరూ హ్యాపీ, నయమాన్ హ్యాపీ కాదు, ఎందుకంటే నయమానికి కుష్టి వ్యాధి. మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే, మన వాళ్ళందరూ హ్యాపీ, కానీ దేవుడు హ్యాపీగా ఉన్నాడా లేదు. అందరూ హ్యాపీగా, నువ్వు హ్యాపీగా లేవు. అడగనా మీరు ఎంతమంది హ్యాపీగా ఉన్నారని? హల్లెలూయా. ఒకరు మీరు నన్ను అడిగితే నేను హ్యాపీగా లేను ఎందుకంటే నాకు ఒంట్లో బాగోలేదు అని ఆన్సర్ చేయండి. నేను హ్యాపీగా లేను అంటే లేను. నాకు హ్యాపీనెస్ ఎప్పుడు దొరుకుతుందంటే నా తండ్రి చిత్తం నాలో సంపూర్ణంగా నెరవేరాలి, నా తండ్రి నా యందు ఆనందించాలి. 2వ పాఠం ఏం నేర్చుకుంటున్నాం? ఏదో ఒక్క బలహీనత, ఆ ఒక్కటి విడిచిపెట్టగలిగితే నిన్ను మించిన వాళ్ళు లేరు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది అదే, లోకాన్ని నీలో సింక్ చేస్తుంది అదే. ఒక్కటే తీసేసి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది బయట ఎంత హంబుల్గా మాట్లాడతారో తెలుసండి, ఇంట్లో వాళ్ళతో అంత కఠినంగా మాట్లాడతారు. దట్స్ ఎ వీక్నెస్. 3వది ఏం నేర్చుకుంటున్నాం? నెక్స్ట్ కూడా దాని గురించి మనం వీరేది మాట్లాడుకుంటాం. హల్లెలూయా. ఇంకా 9 మంది దగ్గరే ఉన్నాం, ఇంకా 6 క్యారెక్టర్లు ఉన్నాయి మనకి. హల్లెలూయా. వస్తే వింటారు. దేని మహిమ కలుగును. రైట్. 3వ పాఠం ఏం నేర్చుకుంటున్నాం? ఫిజికల్గా మనం వీక్గా ఉన్నప్పటికీ అంత పని మనం చేసుకోలేకపోవచ్చు, అందరిలాగా బలంగా మనం ఉండలేకపోవచ్చు, బట్ మెంటల్గా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. నిగ్రహం చాలా ఇంపార్టెంట్ వర్డ్. నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. చాలామందికి ఏమన్నా తెలుసండి? సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. ఏ రోజున ఉపవాసం ఉందా అనుకున్నావో ఆ రోజే నీ ఇంట్లో నాటుకోడి. హల్లెలూయా. ఉండాలి కమోన్ అని అనుకుంటానే ఉంటావు, ఆ వాసన వేసేస్తుంటుంది. హల్లెలూయా. నిన్ను టెంప్ట్ చేయడానికి మీ అబ్బాయి అంటాడు, అమ్మాయి ఎప్పుడు ఇంత కూర బాగోలేదమ్మా, ఎప్పుడు ఇంత బాగోలేదు, ఈరోజు ఎంత బాగుందంటే ఆపు. హల్లెలూయా. ఆమేన్. నీకు తెలుసా, ఏ రోజు నేను అందరితో సమాధానంగా ఉంటాను ప్రభు అని ఏడుస్తారో ఆ రోజే మీ ఇంట్లో గొడవ అవుతుంది. ఐఎమ్ సీరియస్. ఈరోజు సమాధానంగా ఉండాలనుకొని ప్రార్థన చేసి వచ్చాను, ఈరోజు గొడవ అయిపోయింది నీ వల్లే. నా సమాధానం అంతా పాడైపోయింది, నా మనసు పాడైపోయింది. నేను మాట్లాడాను. నీకు తెలుసా, నేను ఆపుతాను నేను మాట్లాడుతున్నాను అనుకోకండి.
నీ భర్త తప్పు కాదు, చాలా తెలివిగా సాతాను ట్రాప్ చేశాడు. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే మీనింగ్ తెలుసా అమ్మా? ఎక్కడ నువ్వు మాటి మాటికి పడిపోతావో అదే. ఆమేన్. బీ స్ట్రాంగ్. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవకమ్మ. నేను మరి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దావీదు తన దేవునిని బట్టి బలము తెచ్చుకొనెను. ఎందుకో తెలుసా? అది కృంగిపోవాల్సిన టైము. అందరూ రాళ్ళు రువ్వారు దావీదు మీదకి. తనతో ఉన్నవారు కూడా రాళ్ళు రువ్వారు. వాళ్ళ బాధ అలా ఉందలేండి, వాళ్ళ తప్పు కాదు. హల్లెలూయా. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి బలము నొందెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో వచ్చే వారం దీని గురించి కొంచెం మాట్లాడుకున్న తర్వాత ఆమేన్ ఒక ఇద్దరు క్యారెక్టర్ల గురించి అయినా, ఒకరు వీలైతే ఒకరు, లేకపోతే ఒక ఇద్దరు క్యారెక్టర్లు అయినా, ఇశ్రాయేలు చిన్న దాని గురించి కానీ ఆమేన్. హల్లెలూయా. లేకపోతే బోత్ కింగ్స్, ఇద్దరు రాజుల గురించి కానీ. ఏ రాజులు? సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు. చిన్నగా కొంచెం టైంలోనే అదే అయిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటి ఆశ ఏంటి అంటే మన యందు దేవుడు ఆనందించాలి. ఆమేన్. దేవుడు ఆనందిస్తేనే నేను ఆనందంగా ఉంటాను. ఎంతమంది చెప్పగలరు? నా ప్రశ్న అర్థమైందమ్మా? అవును పాస్టర్ గారు, యూఆర్ రైట్. ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకపోయినా कुछ फ़र्क नहीं होगा, लेकिन हालेलुया अगर भगवान ने अगर खुदा खुश होने से मैं बहुत खुश आएगा. నన్ను బట్టి దేవుడు సంతోషిస్తే అదే నా సంతోషం, అదే నా ఆనందం. వీళ్ళు ఎంతమంది దేవుని బట్టి హ్యాపీగా ఉన్నారు? నా ప్రశ్న అర్థం. మీలో ఎంతమంది దేవుణ్ణి బట్టి మీరు హ్యాపీగా ఉన్నారు కదా? చాలా హ్యాపీ కదా మనం. కొంతమంది చాలా కొంచెం చెప్పినట్టున్నారు, కొంచెం తోడ మీఠా తోడ గీటా ఏమంటారు అన్నట్టు. హల్లెలూయా. కొంచెం ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే మన ప్రియులను ఆయన తీసేసుకున్నా మనం హ్యాపీ. మన జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చినా ఆయన బట్టి మాత్రం ఆల్వేస్ హ్యాపీ. ఆయన బట్టి నువ్వు హ్యాపీ అనేది ఎంత ఇంపార్టెంటో, నన్ను బట్టి ఆయన హ్యాపీ. ఇద్దరు రిలేషన్ ఎప్పుడు బాగుంటుందో తెలుసా? భర్తను బట్టి భార్య ఎంత హ్యాపీ అవుతుందో, భార్యను బట్టి భర్త కూడా అంతే హ్యాపీ అయినప్పుడు ఆ ఇంటిమసీని ఎవ్వరు వేరు చేయలేరు. వాట్ ఏ బ్యూటిఫుల్ రిలేషన్ ఉంటుంది అది. ఏమో రైట్? హల్లెలూయా. సో మనందరం దేవుని బట్టి హ్యాపీ, మనల్ని బట్టి దేవుడు హ్యాపీయా కాదు, ఇది క్వశ్చన్ మార్క్. ఆమేన్. ఆ ఒక్క బలహీనత తీసేసుకుందాం, ఆయన హ్యాపీ అయిపోతాం. దేని మహిమ కలుగును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ముగించుకుందాం.